జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర ఆచార్యుల వారికి, సభ్యులకి, కైంకర్యపరులకి, అభ్యాసం సభ్యులకి అందరికీ మన ఆచార్య పరంపర 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాభినందనలు తెలుపుకుంటూ, ఈ ఆచార్య పరంపర అనే ఈ గోష్ఠికి నామకరణం చేయడంలో నాతో పాటు ఏకీభవించి ఈ పేరుతోటి సమర్థించిన మన సాధన నరసింహాచార్యులు గారి ఆనంద అనుభవాన్ని మనం కూడా పంచుకుందాం. వారితో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆచార్య పరంపర పేరుతో 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక నామకరణం చేయడం, ప్రథమ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా అత్యంత ముదాహమైన విషయం. ఈ యజ్ఞంలో, ఈ సాహితీ యజ్ఞంలో డాక్టర్ టీకే చూడామణి గారు, అప్పలాచార్య స్వామి వారు, నరేంద్ర గారు, అదేవిధంగా ఇతర ముముక్షువులు, ఇంకా కైంకర్యపరులు అందరూ కూడా సంఘటితమై ఒక కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు విజయవంతంగా తీసుకోవడంలో ముఖ్యంగా రామకృష్ణమాచార్య గారి పాత్ర, వారి కుటుంబం పాత్ర చాలా ప్రశంసనీయమైనది. ఒక సంస్థను నడపాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ అన్నిటినీ అధిగమిస్తూ కేవలం ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా మాత్రమే కాకుండా అభ్యాస తరగతులను పెట్టి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను గమనించాను. ఒకవేళ రామకృష్ణమాచార్యులు గారికి వేరే ఏదైనా కార్యక్రమం ఉంటే వారి శ్రీమతి, ఈ విధంగా అందరూ మిగతా ఇతర ముముక్షువులందరూ కూడా ఇందులో పాల్గొనడం చాలా క్రమశిక్షణకి, ఒక క్రమబద్ధమైనటువంటి కార్యక్రమ ప్రణాళికకు రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి నేను శుభాశీస్సులు అందజేస్తూ, ఇందులో శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవడం వేరు, తెలియజెప్పాలన్న సంకల్పం ఉండడం వేరు. ఆ తెలియజెప్పాలన్న సంకల్పంతో రామాయణ, మహాభారత, భాగవతాలను సమన్వయం చేస్తూ అనేకమైనటువంటి మన గ్రంథాలని, ఆధ్యాత్మిక గ్రంథాలని సామాన్య భక్తులకు కూడా అందజేసే ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లుతూ దాసోహాలు తెలియజేసుకుంటూ, తిరుపల్లాండు దగ్గర నుంచి భగవద్ విషయం వరకు ఎన్నో అంశాలని చక్కగా సులలితంగా వారి చేత అభ్యసింపజేసి వారిని కార్యకర్తలుగా తీర్చిదిద్ది ఆచార్య పరంపర మరో 50 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగిపోయే విధంగా అనేక మంది శిక్షకులను తయారు చేస్తున్నారు ఆ రామకృష్ణమాచార్య బృందం. అందరికీ కూడా ముఖ్యంగా మార్గదర్శనం చేసినట్టు చూడామణి గారికి, వారు సమయం అంటే సమయం, ఆ సమయపాలన పాటించి వారికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్రాచార్య గారికి అందరికీ కూడా ఇందులో ఈ యజ్ఞంలో మనకి యాజ్ఞికులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ ఆచార్య పరంపర మరింత దిగ్విజయంగా జరగాలని, మరందరూ ముముక్షువులకి మార్గదర్శనం కావాలని కోరుతూ, ముఖ్యంగా కేవలం ఈ ప్రవచనాలు మాత్రమే కాకుండా, శిక్షణా తరగతులు కాకుండా రాబోయే తరాలకి, భావి తరాలకి బంగారు బాట వేసే ఉద్దేశంతో 10వ తరగతిలో ఉత్తీర్ణమైన విద్యార్థులకి, అదేవిధంగా ఈ సంబంధమైనటువంటి మా ప్రవచన సంబంధమైనటువంటి అంశాల్లో పోటీలు నిర్వహించడం, వారికి చక్కగా సేవ చేయడం, అదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా అనేకమైన నిర్వహించిన మన ఆచార్య పరంపర. అదే క్రమంలో అటు మోక్ష సాధన, ఇటు సేవా సాధన చేస్తున్నటువంటి ఈ ఆచార్య పరంపర సభ్యులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేగాక ప్రకృతి వైపరీత్యాలు, వరద బాధితులు అందరూ కూడా ఎంతో కలత చెందినప్పుడు స్వామివారి
ఆదేశానుసారం మన ఆచార్య పరంపర సభ్యులందరూ కలిసి పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం అన్నది మానవ సేవే మాధవ సేవ అనే ఆర్యోక్తికి అర్థం పడుతుంది. అదేవిధంగా జీర్ణం అయిపోయినటువంటి అనేక దివ్యాదేశాలు వాటి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల సముద్రణ కోసం మరింత పెద్ద మొత్తం దాదాపు 4 లక్షల రూపాయల దాకా కూడా విరాళాలు ఇచ్చినటువంటి గొప్ప సంస్కృతిని సంస్కారాన్ని కలిగింది మన ఆచార్య పరంపర సభ్య బృందం. అంతేవిధంగా సాంప్రదాయబద్ధంగా ఆచార్య పరంపరలో శిక్షితులైనటువంటి వారే కాకుండా వారి కుటుంబాలలో పిల్లలకు కూడా ఏమాత్రం కూడా ప్రతిభ ఉన్నా, ఏ రంగంలో ప్రతిభ ఉన్నా వారిని ప్రోత్సహించే మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ విధంగా బహుముఖీనమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న ఆచార్య పరంపర 10 కాలాల పాటు ఇదే విధంగా కొనసాగించాలని, రాబోయే తరాలకు మార్గదర్శనం చేయాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆచార్యుల వారితో పాటు సభ్యులు వారితో పాటు ఈ ఆచార్యులు ఈ డీన్ నిర్వహణలో ఈ దాసునికి ఎంతో తోడ్పాటును అందిస్తున్న మా శ్రీమతి విజయలక్ష్మి గారు తన అనుభవాన్ని పంచుకుంటారు. చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఆచార్య పరంపర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆచార్య పరంపరకి శుభాకాంక్షలు. ఈ ఆచార్య పరంపర 2020 మే 18వ తారీఖున స్టార్ట్ చేయడం అయ్యింది. అప్పటి నుంచి కూడా ఆచార్యుల వారు డాక్టర్ టీకే చూడమణి అమ్మగారి ప్రవచనాలు, ఉపన్యాసాలు, తూపురాణి అప్పలాజ స్వామివారి ద్వారా మేము తిరువాయిమూజి మూలాలు నేర్చుకోవడం మొదలుపెట్టాం. తిరువాయిమూజి మూలాలు నేర్చుకుంటుంటే అమ్మగారి ద్వారా భగవద్ విషయం దాని వ్యాఖ్యానం వినడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ ఆచార్య పరంపరలో మేము శ్రీపస్తుతిమాలలో ఏమీ తెలియని వాళ్ళం, తిరుప్పావై ఒకటే తెలిసిన వాళ్ళం. అలాంటి తిరుపల్లాండు కన్నెని సిరుత్తాంబు భగవద్ విషయం దాకా తీసుకొచ్చారు అమ్మగారు. మాకు మూలాన్ని నేర్పించిన అప్పలాజ స్వామి వారి ద్వారా మేము స్తోత్రాలు అవన్నీ కూడా నేర్చుకున్నాము. అలాగే సాయంకాలం అభ్యాసం క్లాసులు పెట్టుకుని ఈ నేర్చుకున్న మూలాలని అభ్యాసంలో మేము 80-90 మంది దాకా ఈ అభ్యాస కార్యక్రమంలో మేమందరం కూడా మూలాలని స్వామివారు చెప్పిన దాన్ని మళ్ళీ మేమందరం కూడా అభ్యాసం చేయడం. ఈ అభ్యాసం చేయడానికి ముఖ్య కారకులు రామకృష్ణ స్వామివారు మావారు. వారి ద్వారా మేమందరం కూడా ఈ అభ్యాస కార్యక్రమంలో ఉండి అభ్యాసం చేసి పొద్దున్న భగవద్విషయం టైంలో ఒక అరగంట సమయంలో ఈ అభ్యాసం చేసిన వాళ్ళందరం కూడా మూలాలని రోజుకి ఒక పత్తు చొప్పున మేమందరం కూడా 9 to 10 అమ్మగారి క్లాస్ అయితే 8:30 నుంచి 9 వరకు కూడా మేము మూలాలని తిరువాయిమూజి మూలాలని సేవించడం. దాంతో సాయంకాలం జరిగే అభ్యాస కార్యక్రమం వల్ల పొద్దున ఈ అరగంట పారాయణ కూడా మేము చక్కగా చేయగలుగుతున్నాం. దానికి కారకులు శ్రీమాన్ రామకృష్ణ స్వామి వారు. మేము ఇలాగా నేను నేర్చుకోవడం, మా వారు నేర్చుకోవడానికి మూల కారకులు మా అత్తగారు బుడిమే సత్యాదేవి గారు. మా పిల్లల సహకారం కూడా మాకు ఉండడంతో మేము ఇవన్నీ నేర్చుకోవడానికి ముందుకు రావడానికి కూడా వాళ్ళ ముగ్గురు కూడా మా కారకులు. అలాగే ముఖ్యంగా పిల్లలని కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళకు కూడా ప్రబంధాలు మన సంప్రదాయాలు తెలియాలని నరేంద్ర స్వామి వారి ద్వారా పిల్లలందరికీ కూడా ప్రబంధాలు నేర్పించడం. తిరుపల్లాండు, రంగనాథ స్తోత్రం ఇవన్నీ కూడా నరేంద్ర స్వామి వారు పిల్లలకి నేర్పించడం జరిగింది. 2-3 ఏళ్ళ నుంచి పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. మాతో పాటు ఈ అడ్మిన్ కార్యక్రమాలని మా ఇద్దరితో పాటు మణి కూడా మాకు సహకరించడం.
పిల్లలందరికీ కూడా 10th క్లాస్ చదివిన పిల్లలకి ప్రోత్సహించడం, ఈ ఆచార పరంపరలో ఉన్న పెద్దలు వాళ్ళ మనవలు ఆచార పరంపరలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకంగా ఏవో ఒక బహుమతులు అందజేయడం, ఆచార్యుల ద్వారా ఆచార్యుల మంగళాశాసనాలతో అందజేయడం, వాళ్ళందరికీ కూడా చక్కగా అన్నిట్లోనూ ముందుకు వచ్చి ఇంకా ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి అని ఆచార్యుల వారి మంగళాశాసనాలు అందరికీ అందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఆచార్య పరంపర ఇంత ఉన్నత స్థాయికి ఈనాడు చేరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే అందులో పెద్దల ఆచార్యుల మంగళాశాసనాలతో పాటు భాగవతోత్తములు, తర్వాత పండితులు, తర్వాత అధ్యాపకులు, ప్రబంధ అధ్యాపకులు లాంటి వారి మంగళాశాసనాలు కూడా చదవడం అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అధ్యాపకులుగా మన శ్రీకాంత్ ఆచార్య స్వామి వారిగా నిర్వాహకులుగా చేస్తూ చక్కగా మన ఆచార్య పరంపరకి ఎన్నోసార్లు మంగళాశాసనాలను అందించిన వారు ఇక్కడ ఉన్నారు, మన ముందు ఉన్నారు. వారి ఆనందానుభూతుల్ని అనుగ్రహింపజేసుకుంటూ మంగళాశాసనాలను కూడా అనుగ్రహింపజేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. మన ఆచార్య పరంపర 5వ వార్షికోత్సవ సందర్భంగా మన వాళ్ళు అంతా కూడా ఈ యొక్క ఆచార్య పరంపర ప్రారంభించినప్పటి నుంచి మన వాళ్ళందరికీ కూడా ఎంతోమంది చుట్టరికాలు కానీ, అలాగే బంధువర్గం కానీ, దానితో పాటు మిగతా భాగవతోత్తములు కానీ వాళ్ళందరూ మొట్టమొదటగా ఒక మంచి గురువుల్ని ఆశ్రయించడం, ఆ గురువుల ద్వారా వాళ్ళు చిన్నగా ప్రారంభించుకుంటూ ముందుగా స్తోత్రాలతో అలాగే ప్రబంధాలతో ప్రారంభించుకుంటూ చివరికి మన ప్రబంధంలో ఉండేటటువంటి తిరువామిడి గ్రంథాన్ని కూడా వాళ్ళంతా కూడా చక్కగా మంచిగా కంఠస్థం చేయడం ఒక ఎత్తు, దానితో పాటు చక్కగా అధ్యయనం చేయడం, దానితో పాటు దాంట్లో ఉండేటటువంటి పోటీలు కూడా చక్కగా నిర్వహించుకోవడం, దానితో పాటు మనకి ఉండేటటువంటి వాళ్ళకి ఆళ్వార్ల యొక్క చరిత్రలు కానీ, దానితో పాటు భగవత్ విషయాన్ని కూడా నలుగురికి ఏ విధంగా చాలా క్లుప్తంగా తెలియజేసేటటువంటి ఒక స్థాయికి మన వాళ్ళంతా కూడా చక్కగా చేరుకున్నారు. అది చిన్నగా ప్రారంభించమైనా చాలా పెద్ద ఎత్తుగా ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం, దానితో పాటు చక్కగా నలుగురిని ఒకే చోట కాకుండా ఆయా ప్రాంతాల్లో వారి యొక్క కార్యక్రమాలు చక్కగా చేస్తూ ఉండడం, చేస్తూ వారి యొక్క గోష్ఠిని చక్కగా వివిధ ప్రాంతాల్లో వివిధ దివ్య దేశాల్లో ఆ యొక్క గోష్ఠిని కూడా చక్కగా చేసుకోవడం, దానికి ఉండేటటువంటి ఒక మంచి సంకల్పాన్ని, మంచి దృఢ సంకల్పాన్ని గురువులతో పాటు ఆ యొక్క శిష్యులందరూ కూడా దానికి సహకరించి ప్రతిరోజు సమయపాలన చక్కగా చేస్తూ, ఆ సమయపాలనతో పాటు దాంట్లో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా కంఠస్థాన్ని చేస్తూ వాళ్ళు అంతా కూడా ఈ యొక్క తత్వాన్ని చక్కగా నలుగురికి చక్కగా తెలియజేస్తూ వాళ్ళు ముందు ఆనందింపజేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా చక్కగా ఆనందింపజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ఆ యొక్క ఆచార్యుల పరిపూర్ణ అనుగ్రహం, దానితో పాటు ఆ పెరుమాళ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అని చెప్పి ఈ యొక్క ఆచార్య పరంపర ఇంకా దిగ్విజయంగా వారి యొక్క యాత్ర కొనసాగాలని చెప్పి మనసా వాచా కర్మణ నేను పెరుమాళ్ళని ప్రార్థించుకుంటూ ఆచార్య సభ్యులందరికీ కూడా అనేక పెద్దలందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ చిన్నవాళ్ళందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయురమరుతయేన వర్ధయంతి శతమేన మేన శతాత్మానో భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనతలుసం మేఘమగనం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్ధ్యానగమ్యం వందే విష్ణుం కనిపించరు అందరూ. సర్వలోకైకనాథం అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామినః పరిపూర్ణానుగ్రహ కృపా కటాక్షసిద్ధిరస్మిది భవంతో మహాంతో అనుగృహంతు.
ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை பிரச்சாத்தி நீராடினான் தீங்கிள்ளி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்குவரம் சிறந்த உருகடா பூங்குவளை போதில் புலிகொண்டு கண்படுப்ப நீங்காதே புக்கிருந்து தீர்த்தமலை மத்தி வாங்க உணவு நிலைக்கும் பள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து మన ఆచార్య పరంపర ఈ 5 ఏళ్ళు చక్కగా నడిచింది. ఈ 5 ఏళ్లలో మీ ఆనందానుభూతుల్ని మన ఆచార్యుల వారితోటి సభ్యులతోటి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెప్పాలా చెప్పు. ఆచార పరంపరలో మేమందరూ కూడా చేరడం చాలా ఎంతో ఉపయోగంగా ఉంది. మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. కానీ ఇది పెట్టిన కొత్తగా మేము సరిగ్గా రాకపోయినా తర్వాత మాత్రం ఇంకా ప్రతి నిమిషం ఎక్కడ టైం అయిపోతున్నా మా రాష్ట్రం మమ్మల్ని తీసేస్తాడో మళ్ళీ భయంగా కూడా మేము ముందే జాయిన్ అయిపోతున్నాం. కానీ అంత ఆనందంగా ఉంటున్నాను. ఇది పెద్దదానని చెప్పి నన్ను ఏమంటారు కానీ నాకే భయంగా ఉంటుంది. కానీ ఆవిడ చేసి చెప్పించడం చాలా వాడు కూడా చాలా ఎన్నో వాడు రామకృష్ణ కూడా చాలా మాకందరికీ కూడా ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. మనందరికీ కూడా భగవద్ దక్షిణ నేర్చుకోవడం వల్ల. ధన్యవాదాలు చూడమనత్త. జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో చాలామంది సభ్యులు ఆనందాలను అనుభూతులను పంచుకుంటున్నారు. ఈ రోజున అలాగే మన ముందుకు వచ్చి చక్కగా ఆనందాన్ని పంచుకుంటానని మన కస్తూరి మన అందరి చెల్లెలు చక్కగా ఆ ప్రవచనకర్తగా కూడా ఎంతో స్థాయిగా ఎదుగుతోంది. తన ఆనందాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులందరికీ దాసోహాలు. రామకృష్ణ అన్నయ్యకి కూడా ఈ గోష్ఠి నేర్పిస్తున్న రామకృష్ణ అన్నయ్యకి భగవద్ విషయం నేర్చుకున్న తర్వాత మా జీవితం ఎటువైపు నుంచి ఎటువైపుకి మళ్ళిందంటే అనవసర విషయాల నుంచి ఆధ్యాత్మికమైనటువంటి దైవిక సంబంధమైన విషయాల వైపు మళ్ళింది. మా గోష్ఠిని చక్కగా క్రమశిక్షణతో నడిపిస్తున్నటువంటి అన్నయ్యకి, మాకు భగవద్గీత నేర్పిస్తున్నటువంటి ఆచార్యులైన అమ్మగారికి, మమ్మల్ని అందరికీ సంత పద్ధతిలో నేర్పిస్తూ ఆ విషయాన్ని మరింత కంఠస్థం చేస్తున్నటువంటి అప్పలాచార్య గారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు నడిపిస్తున్నటువంటి రామకృష్ణన్నయ్య దంపతులకి అందరికీ కూడా అనేక దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు కస్తూరి. జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర ఈ 5 ఏళ్ల వార్షిక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన మణి గారు తన ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి మన ముందు ఉన్నారు సిద్ధంగా. దాసోహం. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర సభ్యులకి అందరికీ దాసోహం సమర్పించుకుంది. మేము స్టార్టింగ్ నుంచి కూడా ఆచార పరంపరలో ఉన్నాము. ఆచార పరంపర పేరు పెట్టక ముందు నుంచి ఉన్నాము. కానీ తర్వాత ఆచార పరంపర ఇలా 5 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అనేది నిజంగా మాకు అందరికీ చాలా తెలియలేదు. ఎంత ఫాస్ట్గా గడిపోయే రోజులు అనేది మా అభ్యాసాలతో ఆచార్యుల వారు మా చేత చేయించే సంత పద్ధతిలో అభ్యాసాలు, ఆచార్యుల వారు పొద్దున పూట చెప్పే భగవద్గీత కాలక్షేపాలు నిజంగా మా అందరికీ ఎంతో టైంని సద్వినియోగం చేసుకునే అవకాశం మా అందరికీ దక్కింది. అసలు 5 సంవత్సరాలు గడిచిందంటేనే మేము నమ్మలేకపోతున్నాము. చాలా ఆనందంగా ఉంది. మేము కూడా దీంట్లో ఒక సభ్యులుగా ఉండడం అనేది. ఇప్పటిదాకా మేము వేరే కాలక్షేపాలకు మా టైం గడిచేది. కానీ ఇప్పుడు అంతా క్లాస్లో ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఏం చదువుకోవాలి, అభ్యాసాలు ఏం చదువుకోవాలి, మధ్యలో మా అన్నయ్య పెట్టే పరీక్షలు, అసలు నిజంగా 5 సంవత్సరాలు గడిచిందంటేనే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందేమో అన్నట్టుగా ఉంది మా అందరికీ. నిజంగా మాకు ఇలా 5 సంవత్సరాలు కాదు, మేము ఉన్నంతకాలం కూడా ఇలా ఆచార్య పరంపర కొనసాగాలి. మా అన్నయ్య మా అందరి ముందు ఉండి ఇలా నడిపించాలి. ఆచార్యుల వారి చేత మేము ఎన్నో గ్రంథాలు ఇంకా చెప్పించుకోవాలి. అప్పలాచార్య స్వామి వారి చేత ఇంకా ఎన్నో సంత పద్ధతిలో మేము ఎన్నో నేర్చుకోవాలి. అలా మాకు ఆచార్యుల వారు మంగళాశాసనాలు ఇవ్వాలని మా అందరి తరఫున కూడా
కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ, జై ఆచార్య. జై శ్రీమన్నారాయణ, జై మణి. ధన్యవాదాలు మణి. నువ్వు నీ సపోర్ట్ ఎప్పుడు కలకాలం ఇలాగే మాకు ఉండి, నువ్వు అన్నట్టు ఎన్నేళ్ళైనా సరే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా చేయగలుగుతాం. జై శ్రీమన్నారాయణ, జై ఆచార్య పరంపర. నీటి చుక్కలాగా మేము చేసేది నిజంగా ఇదంతా సేవ. మాకు ఇంతటి అవకాశం కల్పించిన అన్నయ్యకి, మాకు కూడా ఇలా అవకాశం సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఇలాగే మేము ఇంకా ముందు ముందు ఇలాంటి అవకాశాలు మాకు కల్పించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో మరో చక్కని అభ్యాస సభ్యురాలు దీప గారు మన ముందుకు వచ్చి తన ఆనందాన్ని ముందుకు పంచుకుంటారు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ఈ ఆచార్య పరంపర వల్ల మేము నేర్చుకుని చాలా ఎక్కువ. మేము ఎప్పుడు ఊహించలేదు అసలు ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా వస్తామని కూడా. సో రామకృష్ణ గారి వల్ల మేము అన్నోయింగ్లీ ఒక ప్లేస్కి వచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆయన థ్యాంక్ యూ దీప గారు వెరీ మచ్. హాయ్ అండి బావగారు. నేను బావగారా ఏరి ఇక్కడ నడిచండి, మీరే బావగారు. ఇప్పుడు 5 ఆపట్లేదు. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఆచార్య పరంపరలో ఉన్న ఆచార్యులకి, సభ్యులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, భావాలు పంచుకోవడానికి కొంత ఆలస్యమైనందుకు క్షమాపణలు అడుగుతూ దాసురాలు 2 మాటలు మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆచార్య పరంపర అన్న గోష్ఠి ఈ పేరు సంతరించుకోకముందర నుంచి, అంటే భారతీయం అన్న పేరుతో సరదాగా ప్రారంభమైన ఈ చిన్న మొక్క ఈనాడు విశ్వరూపాన్ని సంతరించుకొని అనేక ఫలాల్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. అప్పటి నుంచి ఇందులో దాసురాల్ని భాగస్వామిని చేశాడు మా అనే కంటే మన రామకృష్ణమాచార్యులు అనడం సబబుగా ఉంటుందేమో. అయితే ఈ ఆచార్య పరంపరకి ఎప్పుడు దాసురాల భావన ఏంటంటే, పరమపదవాసుడు కులపతులు అయిన శ్రీ గోపాలాచార్య స్వామి వారి యొక్క, ఉడైవర్ల స్వామి వారి యొక్క మంగళాశాసనాలు, అదేవిధంగా సాక్షాత్ అపర రామానుజులైన శ్రీ 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 తిరుగల్లి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి అస్మదాచార్యుల యొక్క మంగళాశాసనాలతో ఇది ముందుకు సాగుతోంది. ఇక శ్రీమన్ అప్పలాచార్య స్వామి వారు, చూడామణి అమ్మవారు చేస్తున్న ఎంత వాళ్ళ దయతో మన మీద ఇన్ని విషయాలు చెప్తున్నారు అన్నదానికి ఇంకా దానికి మాటలే సరిపోవన్నమాట. వీళ్ళ యొక్క ద్వారా మనకి ఆ సుధాన్ని మనకి అందిస్తున్నారు పెరమాళ్ళు ఈ ఆచార్యుల రూపంలో. అయితే ఈ ఆచార్య పరంపర దాసురాలకు ఎలా కనిపిస్తుందంటే, దేవపారిజాత వృక్షం తన యొక్క కొమ్మని దింపి ఆ పూలని మేలకి వర్షిస్తోందా అనిపిస్తుంది అన్నమాట. ఒక కామధేనువు కడవలు పెట్టిందే తడుగా కుండలు నింపుకుంటూ పోతున్నట్టు, అలాగే చీకటిలో వెళ్తున్న మనందరికీ ఒక చింతామణి లభిస్తున్నట్టు దాసురాలకి అనిపిస్తోంది. అందరి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తూ, ఆకలిని తీరుస్తూ, వెలుగును చూపిస్తూ ముందరికి నడుస్తోంది మన ఆచార్య పరంపర. దాసురాలికి కూడా గతంలో చిన్నపిల్లలకి ద్వారా చిన్న చిన్న విషయాలని వాళ్ళకి నేర్పించే అవకాశాన్ని ఆచార్య పరంపర నాకు కలుగజేసింది. అదేవిధంగా నా యొక్క సమవయస్కులతో కలిసి విష్ణు సహస్రనామ అవధానాన్ని అభ్యాసం చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. మరెన్నో మనం ఊహించని, ఎందుకంటే మనం కోరుకుంటే చిన్న చిన్న చేతులతో చిన్నగా కోరుకుంటే, ఎందుకంటే మనం అణువులం గనక. అయితే భగవంతుడి కృప, ఆచార్యుల కృప అందరి మీద ఉన్నప్పుడు అది ఇలా అనంతంగానే సాగిపోతుంది. ఇది వర్ధతాం అభివర్ధతామని మరి ఇంకెన్ని మనకు అందిస్తుందో మనకు తెలియదు, వేచి చూద్దాం. జై శ్రీమన్. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఆచార్య పరంపర 5 సంవత్సరాల ఆనందానుభవం. ఈ 5 సంవత్సరాలు అనగానే నాకు పంచాయుధ స్తోత్రంలో పంచాయుధాల్లాగా నాకు 5గురు గుర్తొచ్చారు. వారెవరంటే, 1 మన ఉభయ వేదాంత ఆచార్యులు శ్రీమాన్ ఉడైవర్ల స్వామి, అలాగే 2వ వారు మన డాక్టర్ టీకే చూడామణి అమ్మగారు,
ఈ ఉడేవర్ల స్వామివారి ఆశీస్సులతో మనం ఈ ఆచార్య పరంపరని మొదలు పెట్టుకొని అమ్మగారి ప్రవచనాలతోటి మనం చక్కగా ఇప్పటి వరకు తిరుప్పళ్ళాండు, తిరుపల్లి ఎజిచ్చి, తిరుప్పావై మొదలైనవన్నీ నేర్చుకుంటూ క్రమంగా నాలాంటి వాళ్ళైతే ఎల్కేజీ నుంచి 5వ తరగతిలోకి వచ్చినంతగా అలాంటి అభ్యాసాన్ని చేసుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను అని ఈ 5 నెంబర్ తోటి నేను ముడిపెట్టుకున్నానమాట. ఒకటిది 1వ వారు ఉడేవర్ల స్వామివారు, 2 మన చూడామణి అమ్మగారు, 3వ వారు అప్పలాచార్య స్వామివారు. అభ్యాసం చక్కగా సంత పద్ధతిలో నేర్పిస్తూ అనిపిస్తూ తప్పొప్పులుంటే సవరిస్తూ, అలాగే నరేంద్ర స్వామి వారు చిన్నపిల్లలకి వేసవి శిబిరాలు నిర్వహిస్తూ వాట్లల్లో వారికి పిల్లలతో పాటు పెద్దలకి కూడా నేర్పిస్తూ చక్కగా ఇది 4 సంవత్సరాలు నిండిపోయి 5వ సంవత్సరంలోకి వచ్చాము అనగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా 5వ ఆయుధం, ముఖ్యమైన ఆయుధం ఎవరు అంటే మన డీన్ గారు, ఈ రామకృష్ణ గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని 8:30కి స్కూల్ గేటు తలుపులు తీసేసి 8:40కి వార్నింగ్ బెల్ కొట్టేసి 8:45, 8:50కి గేట్లు వేసేస్తామని వార్నింగ్ ఇచ్చి అలాగే దాన్ని చక్కగా అమలుపరుస్తున్నారు. ఇప్పుడు అందరు సభ్యులు కూడా ఒక క్రమశిక్షణలోకి వచ్చేశారు. అలాగ రావడానికి కారణం మాత్రం ఆయన ఒక క్రమశిక్షణే అనుకోవాలి. అది ఆచార్యుల వలన వచ్చింది. ఎందుకనంటే చూడామణి అమ్మగారు 9ంటికి క్లాసు అని అంటే 8:59కంతా మొదలు పెట్టేస్తున్నారు. అలాగా ఆచార్యుల యొక్క కృప మన మీద ఉండడం వల్ల మనం కూడా ఈ క్రమశిక్షణ నుంచి మొట్టమొదటి నుంచి నేర్చుకున్నాము. అలాగే ఈ రామకృష్ణ ఒకవేళ తనకి వీలు అవ్వకపోతే గనక తనకి సహాయం చేసే విజయ, మణి వీరు ఇద్దరు కూడా చాలా అభినందనీయులు అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే క్లాసుకి అటెండ్ అవ్వడమే చాలా గొప్పగా గగనంగా ఆ టైంకి అటెండ్ అవ్వడమే కొంచెం కష్టంగా ఉన్న ఈ టైంలో వారైతే చక్కగా వచ్చి నిలబడి వచ్చే వాళ్ళందరినీ జాయిన్ చేసుకుని అలా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. ఈ జిఆర్ స్వామి వారి ఆశీస్సులతో శుభారంభమైన మన ఈ భగవద్విషయం చిన్న సాత్తు ఆళ్వార్ తిరునగర్లో జరుపుకుంటాం అనేది కూడా ఒక అద్భుతమైన ఘట్టం కింద నాకు అనిపిస్తోంది. అసలు తలుచుకుంటేనే చాలా చాలా ఆనందం అనిపిస్తోంది. అందరం కూడా అక్కడ కలుసుకుందాం. అది కూడా ఈ 5వ సంవత్సరంలో అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుకని ఈ 5ని నేను చాలా చాలా గుర్తుపెట్టుకుంటాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర ఈ 5 ఏళ్ల వార్షిక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన మణి గారు తన ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి మన ముందు ఉన్నారు సిద్ధంగా. దాసోహం. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర సభ్యులకి అందరికీ దాసోహం సమర్పించుకుంటూ మణి మేము స్టార్టింగ్ నుంచి కూడా ఆచార్య పరంపరలో ఉన్నాము. ఆచార్య పరంపర పేరు పెట్టక ముందు నుంచి ఉన్నాము. కానీ తర్వాత ఆచార్య పరంపర ఇలా 5 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అనేది నిజంగా మాకు అందరికీ చాలా తెలియలేదు. ఎంత ఫాస్ట్గా గడిపోయే రోజులు అనేది మా అభ్యాసాలతో ఆచార్యుల వారు మా చేత చేయించే సంత పద్ధతిలో అభ్యాసాలు, ఆచార్యుల వారు పొద్దున పూట చెప్పే భగవద్గీత కాలక్షేపాలు నిజంగా మా అందరికీ ఎంతో టైంని సద్వినియోగం చేసుకునే అవకాశం మా అందరికీ దక్కింది. అసలు 5 సంవత్సరాలు గడిచిందంటేనే మేము నమ్మలేకపోతున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. మేము కూడా దీంట్లో ఒక సభ్యులుగా ఉండడం అనేది. ఇప్పటిదాకా మేము వేరే కాలక్షేపాలకు మా టైం గడిచేది, కానీ ఇప్పుడు అంతా క్లాస్లో ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఏం చదువుకోవాలి, అభ్యాసాలు ఏం చదువుకోవాలి, మధ్యలో మా అన్నయ్య పెట్టే పరీక్షలు, అసలు నిజంగా 5 సంవత్సరాలు గడిచిందంటేనే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందేమో అన్నట్టుగా ఉంది మా అందరికీ. నిజంగా మాకు ఇలా 5 సంవత్సరాలు కాదు, మేము ఉన్నంతకాలం కూడా ఇలా ఆచార్య పరంపర కొనసాగాలి. మా అన్నయ్య మా అందరి ముందు ఉండి ఇలా నడిపించాలి. ఆచార్యుల వారి చేత మేము ఎన్నో గ్రంథాలు ఇంకా చెప్పించుకోవాలి.
అప్పలాచార్య స్వామి వారి చేత ఇంకా ఎన్నో సంత పద్ధతిలో మేము ఎన్నో నేర్చుకోవాలి. అలా మాకు ఆచార్యుల వారు మంగళాశాసనాలు ఇవ్వాలని మా అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ, జై ఆచార్య. జై శ్రీమన్నారాయణ, జై మణి. ధన్యవాదాలు మణి. నువ్వు నీ సపోర్ట్ ఎప్పుడు కలకాలం ఇలాగే మాకు ఉండి, నువ్వు అన్నట్టు ఎన్నేళ్ళైనా సరే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా చేయగలుగుతాం. జై శ్రీమన్నారాయణ, జై ఆచార్య పరంపర. నీటి చుక్కలాగా మేము చేసేది నిజంగా ఇదంతా సేవ. మాకు ఇంతటి అవకాశం కల్పించిన అన్నయ్యకి, మాకు కూడా ఇలా అవకాశం సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఇలాగే మేము ఇంకా ముందు ముందు ఇలాంటి అవకాశాలు మాకు కల్పించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. ముందుగా ఆచార్య పరంపర ఆచార్యులు చూడామణి అమ్మగారికి, అప్పలాచార్య స్వామి వారికి, రామకృష్ణమాచార్య స్వామి వారి దంపతులకు దాసోహం తెలుపుకుంటూ, అలాగే మన గోష్ఠి భాగవతులందరికీ కూడా దాసోహాలు తెలుపుకుంటూ, అడియన్ పేరు లక్ష్మీ ప్రసన్న అండి, విజయవాడ. అడియన్ ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయిందండి. అడియన్ ఆనందాన్ని మీ అందరితో కూడా 2 నిమిషాలు పంచుకుందాం అనుకుంటున్నాను. అడియన్ సమాశ్రయం అయ్యి 14 సంవత్సరాలు అయిందండి. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా సంత పద్ధతి ద్వారా నాలాయర దివ్య ప్రబంధాలంటూ నేర్చుకోలేదు. ఆచార్య పరంపరలో జాయిన్ అయిన తర్వాతే అప్పలాచార్య స్వామి వారు సంత అనుగ్రహించడం వల్ల తిరువాయిమోషి పాసురాలు నేర్చుకోవడం, దాన్ని అభ్యాసం చేయడం, మళ్ళీ తిరిగి సేవించగలుగుతున్నాము అంటే కేవలం అప్పలాచార్య స్వామి వారి కటాక్షం వల్లేనండి. అలాగే మన చూడామణి అమ్మగారు పొద్దున్నే చక్కగా భగవద్గీత కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నారు. చాలా చాలా భోగ్యంగా ఉంటుంది. వారు ఆధ్యాత్మికంగానే కాకుండా మనం నిత్య జీవితంలో ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అంటూ ఎన్నో విషయాలు మనకి అనుగ్రహిస్తున్నారు. చాలా చాలా భోగ్యంగా ఉంటుంది. అది వినడమే కాదు, మనం చక్కగా విని దాన్ని మనసులో భద్రపరుచుకొని మన జీవితంలో ఆచరణ దాకా అది తీసుకొస్తే చాలా చాలా భోగ్యంగా ఉంటుంది. అప్పుడే కదా అమ్మగారు అనుగ్రహించినందుకు, మనం విన్నందుకు కూడా అది సార్థకత అవుతుంది. లేదంటే అదంతా సమయం వృధానే అవుతుంది కదండి. మన ఆచరణలో అది చూపించాలి. అమ్మగారికి ముఖోల్లాసం కలగాలి. వారు మన నుండి ఏం ఆశిస్తారండి? ఏం ఆశించరు కదా. కేవలం మన అందరం ఉజ్జీవింపబడాలని వారు అనుగ్రహిస్తున్నారు. మన మీద కృపతో ఆచార్యుల వారు ఆ అనుగ్రహించదాన్ని మనం చక్కగా మన నడతలో అది అంతా ఆచరిస్తూ చక్కగా మన సంప్రదాయానికి, మన ఆచార్యుల వారికి, మన ఆచార్య పరంపర గ్రూపుకి మనం ఎంతో మంచి పేరు తీసుకురావాలి. అలా తీసుకురావాలి అని, అలా మంగళాశాసనం చేయమని మనం అమ్మగారిని ప్రార్థిద్దాం. ఇకపోతే రామకృష్ణ స్వామి వారు ఎంతో చక్కగా గ్రూపు నిర్వహిస్తున్నారు. చాలా బాగుంటుంది. అసలు వారి దంపతులు ఇద్దరికి కూడా అసలు పంక్చువాలిటీ అయినా, మనందరి చేత అభ్యాసం చేయించటమైనా ఎంతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అది నిర్వహించడం మామూలు మాట కాదు. అలాగే ఎగ్జామ్స్ పెట్టడం చక్కగా. మొన్న రామానుజుల వారి తిరునక్షత్రం రోజు ఎగ్జామ్ నిర్వహించారు. చాలా చాలా బాగుంది. వారు ముందుగా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి మన చేత రాయించారు. అంటే ఈ విధంగా అయినా వీరు ఒక రోజంతా కూడా భగవన్ నామస్మరణలో గడుపుతారు. ఈ విధంగా అయినా అడియన్ లాంటి వాళ్ళు ఒక కోసం తీస్తారు అని ఎంకరేజ్మెంట్ అన్నమాట. అలా మన అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మనందరినీ కూడా ఉజ్జీవింప చేస్తున్నారు. మన అమ్మగారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని. అలాగా ఈ కరోనా నేపథ్యంలో మన ఆచార పరంపర గ్రూపు ఆరంభం అవడం, అమ్మగారు ఈ ఆన్లైన్ నేపథ్యంలోనే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, చక్కగా ఇంట్లో ఉండి అన్ని వినగలుగుతున్నాము. చక్కగా చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత అమృత వాక్కులండి. అసలు ఇటువంటి అమృత వాక్కులు మనకి ఎవరు చెప్తారండి? అసలు అది వినడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మన ఆచార పరంపర అంటేనే ఆనందం ఆనందం ఆనందం. వి విల్ ఇన్బమ్ వీక అంటారు ఆళ్వార్లు. వి విల్ ఇన్బమ్ అంటే నాశనం లేని ఆనందం. ఇప్పుడు ఈ లౌకిక విషయాల్లో కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది, కానీ అది అప్పటి వరకే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మనకు ఆకలి వేస్తుంది, భోజనం చేయాలి అనుకుంటాం. భోజనం చేస్తే అప్పటికే ఆనందం. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది, ఆకలి అంటే ఆనందం అనేది ఉండట్లా. ఇదో ఈ వీవిల్ ఇన్బమికం, ఈ మంచి భగవద్ విషయం అనేది వినడం, అది తిరిగి మళ్ళీ మన ఆచరణలో చూపించడం,
పొద్దున్న లేస్తూనే తిరువాయిమోచి పాసురాలు సేవించడం, అసలు పొద్దే తెలియడం లేదు. చక్కగా భగవన్ నామస్మరణలో గడిచిపోతుంది. ఇదే కదా నిజమైన ఆనందం. ఈ ఆనందాన్నే మనం ఆచార్య పరంపర ద్వారా మనందరం కూడా పొందగలుగుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అడిగిన దాసోహం అండి. జై శ్రీమన్నారాయణ. మన భగవద్ విషయం తరగతికి ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చే మన మరంగంటి విజయకుమార్ ఆచార్యులు గారు మన ముందున్నారు. ఇప్పుడు వారి ఆనందానుభూతుల్ని మనం తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. రామాయణంలో వాల్మీకి సుందరాకాండ ఒక విషయం చెప్పారు. సుందరాకాండ సుందరాకాండ అంటారు. అంటే రాముడు సుందరమైన వాడు, సీత సుందరమైనది, హనుమంతుడు సుందరమైన వాడు అని చెప్పి సుందరాకాండ సుందరమైనది. అలాగే మన ఆచార్య పరంపర గ్రూప్ కూడా చాలా గొప్పది. ఎందుకంటే దాంట్లో ఆచార్యులు డాక్టర్ చూడమణి గారు చాలా గొప్పవాడు. దాన్ని నిర్వహించేటువంటి రామకృష్ణ సమాచారాలు కూడా చాలా గొప్పవాడు. దాంట్లో సభ్యులు కూడా ఇంకా గొప్పవాళ్ళు. అందరూ కూడా ఆచార్యుల వారి యొక్క విశేషాలు తెలుసుకొని తిరిగి చెప్పేటువంటి గొప్ప చక్కటి చేస్తున్నారు మన ఆచార్య గ్రూప్ సభ్యులందరూ కూడా. అటువంటి ఆచార్య పర సభ్యులు ఇంకా కూడా అది గ్రూపు ఇంకా చాలా కాలం చక్కగా గొప్పగా అయ్యి ఇంకా విశేషం చెప్పి తర్వాత మాకు గొప్ప కోరిక అంటే భగవద్గీత శ్రీభాషను కూడా అమ్మవారి దగ్గర వినాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. అది ఇంకా కూడా చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ 5 ఏళ్ళు కాదు ఇంకా 5 ఏళ్ళ తర్వాత వర్ధిల్లుతూ ఉండాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా చక్కని ఆకాంక్షను వ్యక్తపరిచారు మీరు. శ్రీభాష్యం తదితర గ్రంథాలు కూడా అన్నీ మనం కలకాలం అలాగే అన్నీ చెప్పించుకుని ఆచార్యుల వారి చేత ముందుకు వెళ్దాం తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర సభ్యులు విద్యాసాగర్ గారు మన ముందున్నారు. వారి ఈ 5 ఏళ్ల వార్షికోత్సవంలో చక్కగా వాళ్ళ అనుభూతుల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి విన్నాం. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు శ్రీవిల్లిమూర్తి విద్యాసాగర్, హైదరాబాద్లో ఉంటాను. నేను ఆచార్య పరంపరలో సభ్యుడిని. అంటే మొదటి నుంచి మధ్యలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఆచార్య పరంపర, అమ్మగారు చూడమ్మని గారి ఆధ్వర్యంలో వారి అన్ని రోజు వింటూనే ఉంటాం. నేను మా భార్య చాలా బాగా చక్కగా ఎప్పటి నుంచో నాకు ఈ దివ్య ప్రబంధాలు అవి నేర్చుకోవాలని అనిపిస్తుండేది. నాకు దైవానుగ్రహంగా ఈ విధంగా నాకు భాగ్యం కలిగింది. జై శ్రీమన్నారాయణ. ఇలాగే ఈ రామకృష్ణ గారు ద్వారా ఈ ఆచార పరంపరలో మనందరం కూడా ఈ భగవద్ విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు విద్యాసాగర్ రావు గారు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఆచార్యులకు డాక్టర్ టీకే చూడమణి అమ్మగారికి, శ్రీ అప్పలాచార్య స్వామి గారికి, శ్రీ నరేంద్ర స్వామి గారికి మరియు డీన్ గారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ నేను ఆచార్య పరంపర సభ్యురాల్ని కె రమణి, మహారాష్ట్ర ముంబై నుండి నా అనుభవాల్ని వ్యక్తం చేసుకుంటున్నాను. మన ఆచార్య పరంపర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన అనుభవాలను పంచుకునే అవకాశం డీన్ గారు కల్పించారు. ఈ ఆచార్య పరంపరలో చేరకముందు నా జీవన విధానం వేరుగా ఉండేది. ఏదో పొద్దున్న భగవంతుని ధ్యానం చేసుకోవటం, పూజ చేయటం, ఇదే నాకు తెలిసిన విధానం. కానీ ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అయిన తర్వాత భగవంతునికి ఎలా చేరువ అవ్వగలం, మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది తెలుసుకోగలిగాను. నేను ఈ ఆచార్య పరంపర గోష్ఠిలో సెప్టెంబర్ 23వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ద్రవిడ భాష కారణంగా అమ్మగారు భగవత్ విషయం వినడమే కానీ చదవలేకపోయాను. గోష్ఠి సభ్యులందరూ సేవిస్తుంటే విని నేనెప్పుడు సేవించగలుగుతానా అనే బాధ కలిగేది. సాయంత్రం అభ్యాసం క్లాసుల విషయం తర్వాత తెలిసింది. అప్పుడు 24వ సంవత్సరం మే నెలలో జాయిన్ అయ్యాను. శ్రీ అప్పలాచార్య స్వామి వారు సంత పద్ధతిలో చెప్తూ తప్పుల్ని సరిదిద్దుతూ మేము చదవగలిగేలా నేర్పిస్తున్నారు. అమ్మగారు భగవత్ విషయం ఎంత ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారంటే మనసుకి ఆకట్టుకుంటుంది. ఈ గోష్ఠిలో చేరాక
జీవిత విధానంలో మార్పులు జరిగాయి. ముందంతా సమయం టీవీతోటి ఫాల్తుగా కాలక్షేపం జరిగేది. కానీ ఇప్పుడు తెల్లవారి భగవద్ విషయం, సాయంత్రం అభ్యాసం క్లాసులతో చక్కగా మంచిగా సమయం గడుస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మన గోష్ఠి వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులంటే భగవంతునిలాగా అమ్మగారితో సంబంధం కలిగి ఆవిడ మంగళాశాసనాలు అందరూ పొందారు. నేను కూడా జూన్లో జరిగే సాత్మురేలో అమ్మగారి మంగళాశాసనాలు పొందుతాను, నేను భాగ్యవంతురాలను అవుతానని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. భగవంతుని కృప కలగాలి అంటే గురువు ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమయ్యింది. భగవంతుని గురించి తెలియజేసేదే గురువులు కదా అని కూడా తెలిసింది. అటువంటి చూడమని అమ్మగారు మాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డీన్ గారు మాకు క్రమ పద్ధతిలో పాసురాలు అభ్యాసం చేస్తుంటారు. తప్పుల్ని సరిదిద్దుతూ ఓపికగా నేర్పిస్తుంటారు. ఆచార్య పరంపర గోష్ఠి సభ్యులందరినీ ప్రోత్సహిస్తూ ఉత్సాహంగా ముందుకి నడిపిస్తున్నారు. అతనికి తోడుగా విజయమ్మ గారు సహకరిస్తూ గోష్ఠి సభ్యులందరికీ నేర్పిస్తున్నారు. స్కూల్ పిల్లల్లాగా గోష్ఠి సభ్యులందరూ చూసి సేవించడం, కొందరు చూడకుండా సేవించడం, పరీక్షల్లో పాల్గొనడం, ఇవన్నీ చూస్తుంటే స్కూల్ లైఫ్ జ్ఞాపకం వస్తుంటుంది. చూడమని అమ్మగారు అంటేనే జ్ఞాన సరస్వతి. ఆమె గురించి చెప్పడం అంటే సూర్యునికి దీపం చూపించినట్లు అవుతుంది. ఈ ఆచార్య పరంపర అనే వృక్షం ఒక మహావృక్షంగా మారి అనేక మందికి ఆ నీడలో ఎన్నెన్నో భగవత్ విషయాలు అమ్మగారు నేర్పిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆచార్య పరంపరలో ఒక సభ్యురాలుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా కొంచెం గర్వం కూడా. జై శ్రీమన్నారాయణ. తప్పులుంటే క్షమించాలన్నా. మీ మాధ్యమంగా నేను ఈ లింకు రమ గారి ద్వారా తెలుసుకున్నాము. ఆవిడ శ్రీరంగంలో రంగనాథ స్వామి సేవలో ఉంటున్నారు. ఆవిడ ద్వారానే నేను ఈ గోష్ఠిలో చేరగలిగాను. ఆవిడకి కూడా అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మ చూడమనమ్మ గారండి దాసోహాలండి. మన అప్పలాచార్య స్వామివారికి, రామకృష్ణ గారికి దాసోహం. మన ఆచార్య పరంపరలో చేసిన భాగవతులందరికీ దాసోహం. ఈ అడియన్ రామానంద దాస సుందరి నడిగడ్డ పాలనలో ఉంటున్నారు. మన పెద్ద స్వామి దయ వల్ల అలాంటి గొప్ప అవకాశం కలిగించారు మన పెద్ద స్వామి. ఇంకా ఈ దాసరాలు భగవద్ విషయం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే మన ఉడేవాళ్ళయ్య గారి దగ్గర సేవించుకోవడం జరిగింది. కానీ ఆచారాలు మాత్రం చేయలేకపోయాను, అభ్యాసం చేయలేకపోయాను. మన స్వామివారి, మన చిన్నజీయ స్వామివారి దగ్గర సేవల్లో ఉండడం వల్ల, కాస్త మా దగ్గర గోవులు ఉండడం వల్ల చేయలేకపోయాం మేము. కానీ ఇప్పుడు మంచి గొప్ప అవకాశం కలిగించారు పెరుమాళ్ కృపతో, నిర్హేతు కృపతో అవకాశం. మాది ఎంతటి ఆనందం అంటే అంతటి ఆనందం. రోజు మీరు మా గృహానికి వస్తున్నట్టు, మా ఇంట్లో పెరుమాళ్ మీ కంఠస్వరం వింటున్నట్టు ఎంతో భోగ్యంగా మేము ఆనందంగా భగవద్ విషయం సేవించుకుంటున్నాము. సాయంత్రం అభ్యాసం క్లాసుల్లో మమ్మల్ని రామకృష్ణ గారు ఎంతో ఉత్సాహపరుస్తూ అన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి అని చక్కగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని అది చేస్తున్నారు. మరి దాసరాలు అప్పటి నుంచి అన్నీ అభ్యాసం చేయకపోయినా ఒకరోజు పెద్దలతో మన ఉడేవరయ్య గారు ఆజియేష కర్పారో 2 సాయం సందులు చక్కగా సేవించుకోండి, చాలా మంచి జరుగుతుందని చెప్పడం వినంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అవి 2 20 ముసులు సేవించుకోవడం జరుగుతుంది. మరి మొన్నమ్మ సీతానగర్ వెళ్ళాం కదా, మన అయ్యగారి తిరునక్షత్రానికి. అప్పుడు అప్పలాచార్య స్వామి వారితో భాగవతంతో కలిసి ఫోటో దిగడం జరిగింది దాసరాలు. అయితే ఆ ఫోటో మేము స్టేటస్లో పెట్టుకున్నాము. అది చూశారు కొంతమంది భగవద్భక్తులు. చూసి ఫోన్ చేసి, ఏమండి సుందరి గారు, మీరు ఆచార పరంపరలో ఉన్నారు, అభ్యాసం క్లాసుల్లో అన్నారు. అవునమ్మా ఉన్నాము, ఎప్పటి నుంచో 3 సంవత్సరాలు పైన అయిపోయింది.
చక్కగా సేవించుకోగలుగుతున్నాము అన్న. అయ్యో మాకు కూడా రావాలనిపిస్తుందండి. మేము పొద్దున పూట భగవద్ విషయాన్ని సేవించుకుంటున్నాం, కానీ అభ్యాసం క్లాస్ మాత్రం రాలేకపోతున్నాము. ఇప్పుడు రావాలని ఉంది కానీ చాలా వరకు 6 పత్రుల దాకా అయిపోయినాయి కదా, మాకు పాసురాలు వస్తాయో లేవో, మేము చదవగలుగుతాం లేదని కంగారు పడుతున్నారంట. అది దాసరాలు చెప్పంగానే పెరుమాళ్ళు మాతో పలికించారనుకుంటున్నాం. ఏమని, అమ్మ అలాగ మీరు వెనకాడకండి, ఇప్పటికే చాలా మనం ఎంతో సమయాన్ని వృధా చేశాము, మాకు అప్పుడప్పుడు ఈ దాసరాలు ఫోన్ చేస్తూ ఉండండి. మొదట అయిన పాసురాలు కొంచెం పట్టి మనందరం సేవించుకుంటూ ఉంటే ఈ లోపల రామకృష్ణ గారికి ఫోన్ చేసి మేము చేరతామని అడగండి, వాడికి చేరండి, ఇంకా లేట్ చేయకండి, అంతా ఆచార్య మంగళాశాసనాలతో మనం అందరం చదవగలుగుతాము అని చెప్పడం జరిగిందండి. అంతటి భాగ్యం అవకాశము మేము కూడా కోరితో పాసురాలు చెప్పి సేవించుకునే అంతటి దిద్దుబాటు చేశారమ్మా మీరు. మాకు ఎల్లకాలము సర్వకాల సర్వవస్తులందు మాకు మంగళాశాసనాలు కావాలంటే మంగళాశాసనాలు. మరి ఎప్పుడు కూడా ఈ ఆచార పరంపరలో ఒక విద్యార్థిగానే ఉండాలి. ఎందుకంటే మాకు ఆచార హృదయం అవ్వలేదమ్మా, సేవించుకోలేదు. మిగతావి తిరువృత్తం అవన్నీ కూడా కొన్ని పాసురాలు ఇంకా సేవించుకోలేదు. అన్నీ కూడా మళ్ళీ మీ దగ్గర వినాలి. మమ్మల్ని దిద్దుబాటు చేసి మాకు మంగళాశాసనాలు ఇవ్వండమ్మా. పరమాత్మ యొక్క నిర్హేతు కృపతో మీరు మాకు ఈ విధంగా దిద్దుబాటు చేస్తున్నారమ్మా. జై శ్రీమన్నారాయణ. అందరికీ దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. చూడామణి అమ్మగారి పాద పద్మములకు దాసోహం సమర్పణ చేస్తూ డిఎన్ రామకృష్ణ గారికి అప్పలాచార్య స్వామికి దాసోహం సమర్పిస్తూ దాసురాలు తడకమళ్ళారుణ సూర్యాపేట. దాసురాలు 3వ పత్తులో గ్రూపులో జాయిన్ అయింది. అప్పటి నుండి భగవద్ విషయం సేవించుకుంటూనే ఉన్నా. మధ్యలో అనివార్య కారణాల వల్ల సేవించుకోలేకపోయినా చాలా బాధ అనిపిస్తుంది. అమ్మగారు ఉదయం 8:30 వరకే అసలు స్కూలు పిల్లలు కనుక గబగబ రెడీ అయినట్టుగా తొందరగా రెడీ అయ్యి, లేట్ అయితే ఎక్కడ గ్రూప్ ఓపెన్ అయిపోతుందో, గ్రూప్ ఓపెన్ కాదు అన్న భయంతో గబగబా రెడీ అయ్యి 8:30 వరకే అసలు దాదాపు 500 మంది జాయిన్ అవుతున్నారు అంటే భగవద్ విషయం ఎంత భోగ్యంగా ఉంటుందో అర్థమవుతుంది. అమ్మగారి సరళమైన గొంతుల నుండి భగవద్ విషయం వింటుంటే ఒళ్ళు పులకించిపోతున్నది. అది భగవద్ విషయంతో పాటు భాగవత పద్యాలైతేమి, శ్రీకృష్ణ కరుణామృతం అయితేంది, అవన్నీ వింటుంటే అసలు రేపల్లెకో బృందావనముకో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా భోగ్యంగా ఉంటుంది భగవద్ విషయం. అసలు వినని రోజు అంతా ఎంతో బాధగా అనిపిస్తుంది. అయ్యో మిస్ అవుతున్నాం కదా అని. చాలా బాగుంటుంది భగవద్ విషయం అమ్మగారు చెప్పడం. ఎన్నో విషయం తెలియని మధ్యలో ఎన్నో తెలియని విషయాలు కూడా, చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా వస్తున్నాయి. అందులో నమ్మాళ్ళ వాళ్ళది ప్రబంధం సేవించుకుంటూ ఇన్నాళ్ళ నుండి భగవద్ విషయం సేవించుకోలేకపోయినవి అనే బాధ లేకుండా చాలా బాగా సేవించుకుంటున్నాం ఇప్పటి వరకు. ఇంకా రామకృష్ణ గారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. వారు సరదాగా ఎన్నో మాటలు చెప్తూ, అసలు గ్రూపు అది క్లాసు టైంలోనేమో చాలా స్ట్రిక్ట్గా, అసలు ఏ తప్పు జరిగిపోతుందో అని పిల్లలు కనుక భయపడుతున్నట్టే క్లాసులో పిల్లలు భయపడుతున్నాం. కానీ తర్వాత మాత్రం చాలా వారు సరదాగా ఎన్నో పరీక్షలు పెట్టడం, చిన్న పరీక్షలు, చిన్నవి స్తోత్రాలు పారాయణాలు చేయించటం, ఏ తిరునక్షత్రాలకైతే ఏమి అది అటువంటి టైంలో వాటికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా అసలు పోటీలు పడి చదవాలా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా చిన్నప్పటి రోజులే గుర్తొస్తున్నాయి అనుకోండి. చాలా బాగా చేస్తున్నారు రామకృష్ణ గారు కూడా. వారికి అనేక దాసోహాలు. వారి సతీమణి విజయ గారు కూడా వారు లేని టైంలో చాలా బాగా వారికి సహధర్మచారిణి అన్న సూక్తి అన్నట్టుగానే వారికి అన్ని విధాలు సహకరిస్తున్నారు. ఇక అప్పలాచార్య స్వామి వారు బాగా చెప్తున్నారట. మేము దానికి క్లాసులకు రావటం లేదు కాబట్టి మాకు తెలియదు. వారికి అనేక దాసోహాలు. ఈ గ్రూపులో ఉన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఆచార్య పరంపర గ్రూపులో ఉన్నందుకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. దాసురాలే మధ్యలో అనివార్య కారణాల వల్ల సేవించుకోలేకపోతున్నా. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అమ్మగారికి అనేక దాసోహాలు. మేము
ఇంత మంచిగా సేవించుకుంటున్నందుకు అమ్మగారికి ఏమి ఇవ్వలేకపోతున్నాం, దాసోహ సమర్పణం చేయడం తప్ప. మమ్మల్ని ఇంత ఉజ్జీవింపజేస్తున్న అమ్మగారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ఓం అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అమ్మగారికి, అప్పలాచార్య స్వామి గారికి, రామకృష్ణ స్వామి గారికి దాసోహాలు. నేను ఈ దాసురాలు బెంగళూరు శేష్ కుమారి. 2023 డిసెంబర్లో పలపలవే ఆభరణం తిరువాయిమిటి పాసం అవుతున్నప్పుడు జాయిన్ అయ్యాను ఆచార్య పరంపరలో. అప్పటి నుంచి తిరువాయిమిటి వింటున్నాను. నా మనసుకు ఎంతో హత్తుకుంది అమ్మగారి ప్రవచనం. అలా ప్రవాహంలో భగవద్గీత, రామాయణం, భారతం, తిరుపావై అన్నీ అలా సమన్వయించుకుంటూ చెప్తాను. చాలా చాలా బాగుంది. మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. క్లాసు లేకపోతే అయ్యో అని బాధపడుతూ ఉంటాము. ఇవాళ ప్రవచనం వెళ్ళలేకపోయామే అనిపిస్తుంది ఎప్పుడైనా మిస్ అయినా కూడా. అంత బాగా చెప్తారు అమ్మగారు. నంబిళ్ళయ్య గారు అరటిపండు ముద్ద చేసి మనకి ఇచ్చారు అన్నారు, కానీ అమ్మగారు అమృతమే చేసి మన మనసులకు పోస్తూ మనకు ఆనందానుభూతిని పంచుతున్నారు. ఇంకా అప్పలాచార్య స్వామి గారు అయితే ఎంత బాగా చెప్తారో. సేవించడం పాసురాలు అవిని, కొమ్ములు ఒత్తి పలకాలి అని మేము సేవించేటప్పుడు కూడా విని తప్పుల్ని సరిదిద్దుతారు. రామకృష్ణాచార్య గారు అయితే పెర్ఫెక్ట్. అసలు డిసిప్లిన్కి మార్పే టైం, సమయ పాలన, ఆ అభ్యాసం అందరి చేత మీరు ఇలా చేస్తే బాగా వస్తుంది, మీకు రోజు ఇన్నిసార్లు సేవించండి అని మా అందరి చేత అంత సమయంలోనూ మీరు సేవించుకుంటూ ఉండండి చెప్తున్నా కూడా, ఇంకొకరు సేవిస్తున్నా మీరు సేవించుకుంటూ ఉంటే ఇంకా బాగా వస్తాయని అందరినీ ప్రోత్సహిస్తారు. ఇలాగా ఆచార్య పరంపరలో చేరడం చాలా ఆనందంగానే ఉంది. సమయం ఎలా అయిపోతున్నదో కూడా తెలియదు, అంత బాగుంది. జై శ్రీమన్నారాయణ. అమ్మ చూడమన్నమ్మ గారండి దాసోహాలండి. మన అప్పలాచార్య స్వామి వారికి, రామకృష్ణ గారికి దాసోహం. మన ఆచార్య పరంపరలో వేయించేసిన భాగవతానికి దాసోహం. ఈ అడియన్ రామానంద దాస సుందరి నడిగడ్డ పాలనలో ఉంటున్నారు. మన పద్ధతి స్వామి దయ వల్ల అలాంటి గొప్ప అవకాశం కలిగించారు మన పెద్ద స్వామి. ఇంకా ఈ దాసరాలు భగవద్ విషయము ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే మనం ఉడేవాళ్ళయ్య గారి దగ్గర సేవించుకోవడం జరిగింది. కానీ ఆచారాలు మాత్రం చేయలేకపోయాను, అభ్యాసం చేయలేకపోయాను. మన స్వామివారి, మన చిన్నజీయ స్వామివారి దగ్గర సేవల్లో ఉండడం వల్ల, కాస్త మా దగ్గర గోవులు ఉండడం వల్ల చేయలేకపోయాం మేము. కానీ ఇప్పుడు మంచి గొప్ప అవకాశం కలిగించారు పెరుమాళ్ కృపతో, నిర్హేతు కృపతో అవకాశం. మాది ఎంతటి ఆనందం అంటే అంతటి ఆనందం. రోజు మీరు మా గృహానికి వస్తున్నట్టు, మా ఇంట్లో పెరుమాళ్ మీ కంఠస్వరం వింటున్నట్టు ఎంతో భోగ్యంగా మేము ఆనందంగా భగవద్ విషయం సేవించుకుంటున్నాము. సాయంత్రం అభ్యాసం క్లాసుల్లో మమ్మల్ని రామకృష్ణ గారు ఎంతో ఉత్సాహపరుస్తూ అన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి అని చక్కగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని అది చేస్తున్నారు. మరి దాసరాలు అప్పటి నుంచి అన్నీ అభ్యాసం చేయకపోయినా ఒకరోజు పెద్దలతో మన ఉడేవలయ్య గారు ఆజియేష కర్పారో 2 సాయం సందలు చక్కగా సేవించుకోండి, చాలా మంచి జరుగుతుందని చెప్పడం వినంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అవి 2 తిరువాయిముతులు సేవించుకోవడం జరుగుతుంది. మరి మొన్నమ్మ సీతానగర్ వెళ్ళాం కదా, మన అయ్యగారి తిరునక్షత్రానికి. అప్పుడు అప్పలాచార్య స్వామి వారితో భాగవతంతో కలిసి ఫోటో దిగడం జరిగింది దాసరాలు. అయితే ఆ ఫోటో మేము స్టేటస్లో పెట్టుకున్నాము. అది చూశారు కొంతమంది భగవద్భక్తులు. చూసి ఫోన్ చేసి, ఏమండి సుందరి గారు మీరు ఆచార పరంపరలో ఉన్నారు, అభ్యాసం క్లాసుల్లో అన్నారు. అవునమ్మా ఉన్నాము, ఎప్పటి నుంచో 3 సంవత్సరాలు పైన అయిపోయింది, చక్కగా సేవించుకోగలుగుతున్నాము అన్న. అయ్యో మాకు కూడా రావాలనిపిస్తుందండి, మేము పొద్దునపూట భగవద్ విషయాన్ని సేవించుకుంటున్నాం, కానీ అభ్యాసం క్లాసు మాత్రం రాలేకపోతున్నాము. ఇప్పుడు రావాలని ఉంది కానీ చాలా వరకు 6 కథల దాకా అయిపోయినాయి కదా, మాకు పాసురాలు వస్తాయో లేవో, మేము చదవగలుగుతాం లేదని కంగారు పడుతున్నారంట.
అది దాసరాలు చెప్పంగానే పెరుమాళ్ళు మాతో పలికించారనుకుంటున్నాం. ఏమని, అమ్మ అలాగ మీరు వెనకాడకండి, ఇప్పటికే చాలా మనం ఎంతో సమయాన్ని వృధా చేశాము, మాకు అప్పుడప్పుడు ఈ దాసరాలు ఫోన్ చేస్తూ ఉండండి. మొదట అయిన పాసురాలు కొంచెం పట్టి మనందరం సేవించుకుంటూ ఉంటే ఈ లోపల రామకృష్ణ గారికి ఫోన్ చేసి మేము చేరతామని అడగండి, వాడికి చేరండి, ఇంకా లేట్ చేయకండి, అంతా మంగళాశాసనాలతో మనం అందరం చదవగలుగుతాము అని చెప్పడం జరిగిందండి. అంతటి భాగ్యం అవకాశం మేము కూడా ఇంకోరితో పాసురాలు చెప్పి సేవించుకునే అంతటి దిద్దుబాటు చేశారమ్మా మీరు. మాకు ఎల్లకాలం సర్వకాల సర్వవస్తులందు మాకు మంగళాశాసనాలు కావాలంటే మంగళాశాసనాలు. మరి ఎప్పుడు కూడా ఈ ఆచార పరంపరలో ఒక విద్యార్థిగానే ఉండాలి. ఎందుకంటే మాకు ఆచార హృదయం అవ్వలేదమ్మా, సేవించుకోలేదు. మిగతావి తిరువృత్తం అవన్నీ కూడా కొన్ని పాసురాలు ఇంకా సేవించుకోలేదు. అన్నీ కూడా మళ్ళీ మీ దగ్గర వినాలి. మమ్మల్ని దిద్దుబాటు చేసి మాకు మంగళాశాసనాలు ఇవ్వండి అమ్మ. పరమాత్మ యొక్క నిర్హేతు కృపతో మీరు మాకు ఈ విధంగా దిద్దుబాటు చేస్తున్నారమ్మా. జై శ్రీమన్నారాయణ. అందరికీ దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులైన శ్రీమతి టీకే చూడామణి అమ్మగారికి మరియు రామకృష్ణ గారికి, తర్వాత పెద్దలందరికీ కూడా అడిగేన్ ద్యాచవరం సీతాదేవి రామానుజదాసి అనేక దాసోహములు సమర్పించుకుంటూ, స్వామి నేను ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటున్నాను స్వామి. మేము జూన్ 1కు రంగనాయకమ్మ గారు, సార్ కల్పలత, సిరిత, నేను అందరం కలిసి మొదటిసారిగా చాలా ఏళ్ళ తర్వాత అమ్మగారింటికి వెళ్ళాము స్వామి. అమ్మగారిని దర్శించుకున్నాము. అమ్మగారు చాలా బాగా మాట్లాడారు, ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆదరించారు, ఎంతో సంతోషపడ్డారు. మేము తర్వాత మేము తిరుమల షోలే అక్కడికి వెళ్ళాం స్వామి. అంతకుముందు మేలో ట్రైన్లో వస్తుంటే కల్పలత కూడా వచ్చింది. కల్పలత చెప్పింది అప్పుడు, ఆచార్య పరంపర చాలా బాగుంటుంది, అమ్మగారు చాలా బాగా చెప్తారు, దాంట్లో జాయిన్ కాక అని చెప్పి ఎన్నిసార్లు రంగనాయకమ్మ గారు కూడా, శ్రీమతి ఎస్బి శేషభద్రమ్మ రంగనాయకమ్మ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అమ్మగారు, మీరు దాంట్లో జాయిన్ కా అంటే ఆ సమయం నాకు కుదరదు, ఇంట్లో పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు, తర్వాత మా బాబు ఆఫీస్కి వెళ్తాడు 9 వరకు, ఆ టైం నాకు కుదరదని చాలా రోజుల వరకు నేను జాయిన్ కాలేదు స్వామి. తర్వాత ఏం కాదక్క, నువ్వు విను, మొదలు వినుకుంటూ పని చేసుకుంటూ విను, తర్వాత చూడు అని చెప్పానంటే జూన్లో అమ్మగారిని దర్శనం అయినాక అమ్మగారి అనుగ్రహం వల్లనో ఏమో జాయిన్ అయ్యాను స్వామి. జూన్ 24, 2024లో జాయిన్ అయ్యాను. అప్పుడు అమ్మగారు మొదటి పొత్తులో 5వ దశకంలో 4వ పాశ్రం సేవింపజేస్తున్నారు, ప్రవచనం చెప్తున్నారు. అయితే దాంట్లో సభ్యులు కూడా పొద్దున్నే 8:30 నుంచి 9 వరకు అందరూ పాశ్రాలు చదువుతుంటే, ఎంత బాగా చదువుతున్నారు, వీళ్ళకి ఎట్లా సమయం దొరుకుతుంది ఇంత ఉదయం, నాకు ఎప్పుడు దొరుకుతుందో అట్లాంటి అవకాశం అని అనుకున్నాను. అట్లనే కొన్ని రోజులు విన్నాను స్వామి. విని ఒకరోజు ధైర్యం చేసి వాళ్ళు చదివింది ఒక పాశ్రం సేవించాను స్వామి. వచ్చింది చెప్పండి ఎవరైనా అని అంటే ఒకరోజు చెప్పాను. ఇంకా అమ్మగారే ఇక ప్రవచనం చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది. అమ్మగారి కంఠం కూడా ఎంత మాధుర్యము, ఆ పాట పాడుతుంటే కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి స్వామి. అంత బాగా చెప్తుంటారు వారు. మధ్య మధ్యలో ఆయాసపడుతుంటే ఎంతో బాధ అనిపిస్తుంటుంది, అయ్యో స్వామి అమ్మగారిని పల్లాండు అమ్మగారు ఎప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉండి మా అందరికీ ఎప్పుడు మంచి ప్రవచనం చేయాలి, చెప్పాలి అని చెప్పి ప్రార్థిస్తుంటాను స్వామి రోజు. అయితే భాష అంతకుముందు తిరువాయిముడి అన్నది మా అమ్మగారి ద్వారా విన్నాను, తిరుప్పావై, తిరుపల్లాండు అవి అంత మాత్రమే విన్నాను. కానీ ఇవన్నీ ఈ తిరువాయిముడి అబ్బో అంత పెద్ద గ్రంథం మనకేమొస్తుంది అని చెప్పి వాళ్ళందరూ ఆచార్య పరంపర సభ్యులందరూ దాంట్లో జాయిన్ అయినాక
వాళ్ళు చదువుతుంటే అమ్మో మనకేమొస్తుంది, ఏమీ రాదు, ఎప్పుడు వస్తుందో ఆచార్య అనుగ్రహం వల్ల అని అనుకుంటున్నాను స్వామి. అయితే ఒకసారి మాకు మా ఇంటికి వనస్థలపురం నుండి లక్ష్మాచార్య గారు అని వచ్చారు. వారు ఇది ఒక గ్రంథం తీసుకొచ్చారు, నాట్య తిరుమడి. అప్పుడు అన్నాను వారితోటి, నాకు వారు చెప్పే సమయం నాకు కుదరటం లేదు, కానీ నేర్చుకోవాలని ఉంది. ఎప్పటి నుంచి అంటే వారు అన్నారు, మీ సమయం చెప్పండి, మీ సమయానికి అనుకూలంగా నేను చెప్తాను అని చెప్పి వారు సెప్టెంబర్లో మొదలుపెట్టారు స్వామి తిరువాయిమడి. నేను తర్వాత న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో మా పెద్దక్కే ఉంటుంది, ఇద్దరం కలిసి నేర్చుకున్నాము. మొన్న తిరువాయిమడి పూర్తి అయ్యింది మొత్తం. తర్వాత చాతుమర కూడా జరిగింది, కానీ అంత చదవడం అంత ఇది రాలేదు. అయితే వీరు చెప్తుంటే మీరు రామకృష్ణ గారి ప్రోత్సాహం కూడా నేర్చుకోండి అమ్మా, మీకు చేస్తే అభ్యాసం తరగతులు కూడా ఉన్నాయి అని అంటే దాంట్లో దానివల్ల అభ్యాసం తరగతిలో జాయిన్ అయ్యాను. నెల రోజులు ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాను నేను దాంట్లో. తర్వాత వారు చాలామంది చదువుతుంటే విని 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 కొద్దిగా చదవడం వచ్చింది స్వామి, ఏదో అని మాత్రమే. కానీ ఇటువంటి అవకాశం, ఇంత మంచి కార్యక్రమం జరుపుతున్నారు రామకృష్ణ గారు, వారికి తోడు నీడగా ఉంటూ విజయమ్మ గారు, వారు కూడా ఎంతో ఓపికగా వారికి అనుసరిస్తున్నారు. వారి పిల్లలు కూడా ఎన్నో వాటిల్లో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందరికీ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీకు, తర్వాత మా అక్కే ఆస్ట్రేలియాలో ఉంటుంది స్వామి, తను కూడా సంతపూర్ భారతి గారు, నన్ను చూసి తను కూడా అప్పుడే జాయిన్ అయింది జూన్లో. ఇప్పటికీ తను పొద్దున ఉదయం క్లాసులు అవుతుంది. తను ఇద్దరం కలిసి ఇప్పుడు అది అయిపోయింది, తిరువాయిమడి అయిపోయినాక ఈ రామానుజనోత్తందారు నేర్చుకుంటున్నాము. కానీ ఇటువంటిది ఈ ఆచార్య పరంపర ఇలాగే మంచిగా కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇటువంటి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికీ అందరికీ కూడా అనేక దాసోహం సమర్పించుకుంటున్నాను స్వామి. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ దాసి ఆచార పరంపర ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అమ్మగారు చెప్పిన ప్రవచనాలను వింటూ శ్రీవచన భూషణము, తిరుపల్లాండు, అప్పటి నుంచే నేను ఈ ఆచార పరంపరలో ఉన్నానండి. ఆ తర్వాత తిరువాయిమడి మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా నేను అమ్మగారి ప్రవచనాలు వింటున్నాను. ఇదే కాకుండా నేను ఫస్ట్లో మేము మధురానగర్లో ఉండగా కూడా అమ్మగారు నాకు బాగా పరిచయము. అప్పుడు కూడా తిరుప్పావై సేవాకాలానికి అభయాంజనేయ స్వామి గుడికి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు కూడా సాయంత్రం పూట విష్ణు సహస్రనామం చదివి అమ్మవారి ప్రవచనం విని చక్కగా కృష్ణుడి పాట వింటూ ఎంతో మైమర్చిపోయేవాళ్ళం. అలాగ పరిచయం మాకు. అమ్మగారు గుర్తుంటే ఉండకపోవచ్చు, నాకు మాత్రం బాగా గుర్తు. ప్రవచనం చెప్పినప్పుడల్లా కూడా అమ్మగారి పాదాల దగ్గరే కూర్చొని వినేదాన్ని. అలాగా ఇప్పుడు అదృష్టం కలిగింది. మళ్ళీ మేము ప్రగతి నగర్ వచ్చేసిన తర్వాత అమ్మగారు ఆన్లైన్లో ప్రవచనాలు చెప్పడం, తిరువాయిమడి చెప్పడం, తిరువాయిమడి చదవటం కూడా చేత కాదు నాకు. అలాంటిది మన స్వామివారు అప్పలాచార్య స్వామివారు చెప్పడం వల్ల మాకు, తర్వాత రామకృష్ణాచార్య గారు అభ్యాసం వల్ల మాకు ఇప్పుడు తిరువాయిమడి బాగా చదవగలుగుతున్నాము, వింటున్నాము. ఇవన్నీ ఒక ఇదైతే అమ్మగారు చెప్పిన ప్రవచనం చాలా ఆకట్టుకొని మమ్మల్ని చాలా ఇదిగా చెప్పడానికి అలవలేని, మాటలతో చెప్పలేని ఆనందం పొందుతున్నాం మేము. అప్పటి నుంచి కూడా పరిసరాలంతా కూడా ఎంతో పాజిటివ్గా అనిపిస్తున్నాయి నాకైతే. అంత బాగా సేవించుకోగలుగుతున్నాము. ఏ పాసురం ఎందులో ఉందో, ఏ దశకంలో ఉందో కూడా చెప్పడం వచ్చేది కాదు. కానీ మాకు ఇప్పుడు అమ్మగారి దయ వల్ల, అప్పలాచార్య స్వామి దయ వల్ల, రామకృష్ణ గారి దయ వల్ల ఇప్పుడు ఎంత చక్కగా సేవించగలుగుతున్నామంటే నిజంగా మా అదృష్టం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఇదంతా అనిపిస్తుంది. భగవంతుడు ఎక్కడ చేరాలో అక్కడే చేర్పిస్తాడు.
ఆయనకి తెలుసు, పరమాత్మకు కూడా తెలుసు అనే నమ్మకం, ఆ విశ్వాసం భగవంతుని అంత గాఢమైనటువంటి విశ్వాసంతో చక్కగా రోజు సేవించుకుంటున్నానమ్మా. చాలా ఆనందంగా ఉంది. మాకు మాటలతో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అడిగేం రామానందదాసి సీతామహాలక్ష్మి రామానందదాసి. జయ శ్రీమన్నారాయణ అండి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ దాసోహమండి, మంత్రిపడ విజయలక్ష్మి రామానుజదాసి, భాగ్యనగరం. ముందుగా ఆచార్య పరంపర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ టీకే చూడమణి అమ్మగారికి తిరువాయిమోజీ మూలాలు చెప్పి అప్పలాచార్య స్వామి గారికి, డీన్ గారి రామకృష్ణ స్వామి గారికి, వారి సతీమణి విజయ గారికి అనేక దాసోహములండి. ఈ దాసరాల ఆచార పరంపరలో జాయిన్ 20 సంవత్సరాలు అయిందండి. ఇందులో సభ్యురాలిగా చేరటం నా అదృష్టంగా భావిస్తున్నానండి. రోజు అమ్మగారు చెప్పే భౌతికాలు మధురంగా భోగ్యంగా ఉంటున్నాయండి. మేము చాలా ఆనందంగా అనుభవిస్తున్నామండి. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నామండి. అందుకు ఏమి ఇచ్చినా అమ్మగారు రుణం తీర్చుకోలేమండి. ఇంకా అభ్యాసంలో అప్పలాచార్య స్వామి వారు సంత పాఠం చెప్పడంలో దీర్ఘాలు ఒత్తులు బాగా పలికిస్తూ ఓపికగా ఎన్నిసార్లు అడిగినా చెప్తారండి. వారికి అనేక ధన్యవాదాలండి. డీన్ గారు అయితే సరే వారి కవితలు సరదాలు మాకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అభ్యాసం చేయించడంలో వారే సాటి అండి. ఒక తిరువాయిమోజే కాదండి, రామానుష నృత్తందారి, తిరువాయిమోజే నృత్తందారి, నాలాయతన్యాలు, నీరాటం, అమల్నాథ్ పినాలి, ధాటి పంచకం, మౌతికాలు, పరాంక్షాటం, గోదాస్తుతి, కాంతాచిత్ శ్లోకి, పరాంక్ష షష్టకము, శ్రీ రంగనాథ స్తోత్రం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఇలా వారు మాతో అభ్యాసం చేయిస్తున్నందుకు అనేక ధన్యవాదాలండి. వారికి శిరస్సు వంచి దండ ప్రమాణాలు మరియు పూర్వక సహస్ర ధన్యవాదాలండి స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. దాసోహం అండి స్వామి. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులైన చూడమణి అమ్మగారికి దాసోహాలు సమర్పించుకుంటూ, మాకు మూలాలు నేర్పిస్తున్నటువంటి అప్పలాచార్యుల వారికి దాసోహాలు సమర్పించుకుంటూ, డీన్ గారైన రామకృష్ణ గారికి దాసోహాలు సమర్పించుకుంటూ, అడియాని దీంట్లో వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. అభ్యాసం ద్వారా తిరువాయిముడిని చక్కగా నేర్చుకోగలుగుతున్నాము. అంతేకాకుండా దీనిలో పరీక్షలు నిర్వహించి వాటిలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ బహుమతులు కూడా ప్రోత్సాహకరంగా ఇస్తున్నందుకు మాకు ఆ ప్రోత్సాహాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా నేర్చుకోవాలి అని చెప్పి ఉత్సాహం కూడా కలుగుతుంది. ఆ రోజంతా కూడా మేము దాంట్లోనే పరీక్షలోనే మునిగిపోయి పెరుమాళ్ యొక్క నామాలు, అమ్మ యొక్క నామాలు కూడా స్మరించుకునే అవకాశం కలుగుతుంది. ఈ అవకాశం కలిగించినటువంటి డీన్ గారైన రామకృష్ణ గారికి దాసోహాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఎంతో సుదినం. మన ఆచార్య పరంపర చక్కగా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో తిరుమలకి సన్నిధికైనా వెళ్ళాలి, లేదా ఆచార్యుల తిరుమలకినైనా సందర్శించాలి, లేదా కనీసం భాగవతోత్తములైనా తిరుమలకినైనా సందర్శించాలి అని అనుకుంటుంటే రాజమండ్రి వెళ్ళే ప్రయాణ పడవల్లో అయ్యా సూర్యాపేట నుంచి వెళ్తున్నానని తెలిసి మన మాధవి చకిలం దంపతులు తమ తిరుమలకి ఆహ్వానించి ఈ రోజున ఒకసారి కనపడి వెళ్ళండి అని ఏం చేయమని చెప్పి ప్రార్థించారు. వెళ్తూ ఒక 10 నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఉన్నాము. సో వాళ్ళ ఆనందానుభూతులను కూడా మనం పంచుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ శ్రీలక్ష్మి చెన్నగిరి రామానుజదాసి, విజయవాడ. ఆచార్య పరంపర ఆచార్యుల వారందరికీ, ఆచార్య పరంపర సభ్యులందరికీ, గోష్ఠి వారందరికీ అనేక దాసోహాలు సమర్పించుకుంటుంది అని. ఆచార్య పరంపర గోష్ఠిలో చేరటమే చాలా భాగ్యవంతురాన్ని అని నా అభిప్రాయం. చాలా అదృష్టవంతురాన్ని ఈ విషయంలో మాత్రం. మార్నింగ్ 8:30 కన్నా తిరువాయిముజి సేవాకాలం శ్రవణానందకరంగా జరుగుతుంది. చాలా భోగ్యంగా ఉంటుంది. తర్వాత అమ్మగారు 9 నుంచి 10 వరకు చెప్పే అమృత వాక్కులు, అమృత వర్షం కురిపిస్తున్నాయేమో, అంత భోగ్యంగా ఉంటుంది. అమ్మగారు భగవద్ విషయం
భగవద్ గుణానుభవాన్ని అనుగ్రహిస్తూనే మన నిత్య జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో కూడా సాగిస్తూ చెప్తూ ఉంటారు. అమ్మ వినేటప్పుడు చాలా బాగుంది, ఇలా ఆచరించాలి అని అనుకుంటుందమ్మా నేను. కానీ నిజ జీవితంలో ఆచరించడం అనేది చాలా చాలా కష్టం అనిపిస్తోందమ్మా. అది కష్టం లేకుండా అలా నడుచుకోగల శక్తి, ఆచరణలో పెట్టగల శక్తి ఆచార్యుల వారు పెరుమాళ్ళే అనుగ్రహించాలమ్మా. తర్వాత ఇంకా ఇంకా చాలా ప్రబంధాలు మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఉజ్జీవింప చేయాలని అడిగాను కోరుకుంటుందమ్మా. మీకు మీ సేఫ్టీ పల్లాండుగా వేయించేసి ఉండాలని, ఎల్లప్పుడూ మాకు ఇలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండాలని ఆ పెరుమాళ్ళకి ఆచార్యులకి దాసోహాలు చెప్పుకుంటున్నాను తల్లి. అప్పలాచార్య స్వామి వారికి అనేక దాసోహాలు. స్వామి 14 సంవత్సరాల క్రితం అడిగాను, సమాశ్రయణాలు అయ్యానండి. కానీ ఏ స్వామి వారి దగ్గర కూడా నేను ఏమీ అభ్యాసం చేయలేదు, ఏమీ సంత చెప్పించుకోలేదు. ఈ గ్రూపులో చేరిన తర్వాతే అప్పలాచార్య స్వామి వారి అనుగ్రహంతో సంత నేర్చుకుంటున్నాను. కానీ చాలా ఓపిక, చాలా చక్కగా ఒక్కొక్క రోజు 5 పాసురాలు, ఒక్కొక్క రోజు 3 పాసురాలు, అలా చాలా చిన్నపిల్లలకి నేర్పించినట్టుగానే మాకు కూడా చాలా బాగా నేర్పిస్తారు స్వామి. చాలా అదృష్టవంతులు. అప్పలాచార్య స్వామి వారి చేతికి అనేక దాసోహాలు స్వామి. తర్వాత రామకృష్ణ స్వామి వారి దంపతులకి అనేక ధన్యవాదాలు స్వామి. విజయమ్మ గారు కానీ మీరు కానీ చాలా బాగా అభ్యాసం చేపిస్తారు మాకు. మీ చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో ఓపికగా ఎంతమంది హాజరయ్యామో అంతమంది చేత కూడా సేవింపజేస్తారు స్వామి మీరు. విజయమ్మ గారు కానీ మీరు కానీ చాలా బాగా సేవింపజేస్తారు. ఏదన్నా తప్పులు ఉంటే చెప్పడం, సరిదిద్దడం అంతా బాగా సాగిస్తారు, బాగా సేవింపజేస్తారు స్వామి. మొన్న మీరు స్వామివారు రామకృష్ణ స్వామివారు మొన్న భగవద్ రామానుజుల వారి తిన్నక్షత్రం రోజు పెట్టిన ఎగ్జామ్లో ఆ రోజు మొత్తం కూడా భగవద్ రామానుజుల తిరునామం సేవించే భాగ్యాన్ని కలిగించారు మాకు. అందుకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి. చాలా భోగ్యంగా అనుభవించాము. ఇలా మాకు భలే ఎంకరేజ్మెంట్లు ఇస్తూ ఉంటారు రామకృష్ణ స్వామి వారు. దానికి చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం స్వామి. ఈ ఆచార్య పరంపర గ్రూపు వర్ధతాం అభివర్ధతాం అన్నట్లుగా పల్లాండు పలకోటి 100,000 అన్నట్టుగా ఎప్పుడు ఇలాగే వర్ధిల్లుతూ ఉండాలి స్వామి. మమ్మల్ని ఎప్పుడు మీరు ఇలాగే సేవింపజేస్తూ ఉండి మమ్మల్ని ఉజ్జీవింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఆచార్యుల వారి సేవకు అందరికీ కూడా అనేక స్వరూపానురూప దాసోహాలు సమర్పించుకుంటుందని అడిగాను. శ్రీలక్ష్మీ రామానుజదాసి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి దాసోహములు. నా పేరు డొంకాడ ఉషారాణి, విజయనగరం. ఆచార్య చూడామణి అమ్మగారి పాదపద్మములకు, అప్పలాచార్య స్వామివారికి అనేక దాసోహములు. ఈ ఆచార్య పరంపర మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా ఈ అనుభవాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 30వ తేదీ 8వ నెల 2023 1/10/10 పురుమానలినీడే అనే పాసురాలు స్టార్ట్ అయ్యేటప్పుడు నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైము భగవత్ విషయం వినడం నాకు ఇదే. వింటూ ఉంటే నాకు ఆహా ఎంత బాగుంది అని అనిపించి అటువైపు మళ్ళాను నా మనసు. ఇది మొదలు ఇంకా అలా వింటుంటే తెల్లవారి సేవాకాలం వింటుంటే ఆహా ఎంత మంచి సేవాకాలం ఇది, నాకు కూడా ఎప్పుడు వస్తుందా అని అనుకున్నాను. నా వంతుగా చదవటానికి ప్రయత్నం చేశాను, రాలేదు. అప్పుడు తెలిసింది సాయంత్రం అభ్యాసం క్లాసులో అంటూ ఒకటి ఉంది, అది కూడా సంత పద్ధతిలో చెప్తారు అని చెప్పారు. సరే అని మన డీన్ గారికి ఫోన్ చేసి స్వామి నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, వస్తాను స్వామి క్లాస్కి అన్నాను. అమ్మ 3/10/10 శమం పలపల్లోకి వచ్చేసాము, ఇంతవరకు మీరు రాలేదు, సరే మీ ఇష్టమైతే వస్తే ఆర్తి ఉంది అంటున్నారు కాబట్టి రండి అని ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. వచ్చాను. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా నేర్చుకుంటూ సంత పద్ధతిలో స్వామిగారు మన అప్పలాచార్య స్వామిగారు చెప్తున్న ప్రతి విషయాన్ని గ్రహించి తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకి ఇలాగా సాగిస్తూ ఇప్పటికీ నేను మా అక్క రమణి ఇద్దరం కూడా ఈ అభ్యాసంలో కూడా జాయిన్ అయ్యి చదువుకుంటున్నాము, రోజు కూడా వస్తున్నాము.
ఈ సేవాకాలం ఉదయం వింటుంటే ఒక గుడిలో ఉన్నామా అని అనిపించి మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది. అలాగే సాయంత్రం అభ్యాసంలో కూడా సాయంత్రం ఆ టైం అయ్యేసరికి పుస్తకం పట్టుకొని కూర్చొని మన అమ్మగారు, విజయమ్మ గారు, డీన్ గారు కలిపి మాకు అన్నీ చెప్తూ మా తప్పుల్ని సరిదిద్దుతున్న అప్పలాచార్య స్వామి వారు సంత పద్ధతిలో చెప్పడం ఇవంతా చూస్తుంటే చిన్నప్పుడు క్లాసులో కూర్చొని ఆ పాఠాలు నేర్చుకునే రోజులు గుర్తుకొస్తున్నాయి. అలాగే ఎగ్జామ్స్ పెడితే రేపు ఎగ్జాము ఎలా రాస్తామో ఏంటో అన్న ఈ టెన్షన్ కూడా మాకు ఉండేది. ఇప్పుడు కూడా ఎగ్జాము ఏంటి చదవాలో అన్న ఆలోచన కూడా వస్తుంది. ఆ రోజులు అన్నీ గుర్తుకొచ్చి మేము చాలా ఆనందిస్తున్నాము. కాకపోతే అప్పుడు బెత్తం ఉండేది, ఇప్పుడు బెత్తం లేదు. అది ఒక్కటే తప్ప తజ్మాదంతా మాకు అప్పుడు రోజులే గుర్తుకొస్తున్నాయి. అమ్మగారు భగవత్ విషయం చెప్తుంటే మన జీవితాల్ని అన్వయించుకొని ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే మార్గనిర్దేశకంగా సాగుతుంది ఈ క్లాసు. నిరంతరం భగవద్ ధ్యానంనే అలవాటుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకి సాగుతున్నాను. ఇంత మంచి భాగవతుల గోష్ఠిలో ఉన్నాము అంటే మాకు ఇది ఆచార్య నమ్మాళ్వార్ల కరుణా కటాక్షమే, అది తప్ప వేరొకటి కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎంత మంచి గోష్ఠిలో ఉండటం. మన డీన్ గారు మన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి దానిని ఆయన ఎంతో ఆనందంతో మనతో షేర్ చేసుకోవడం ప్రశంసనీయం. పూర్తి సమయాన్ని మన అందరి అభ్యున్నతి కోసం మన డీన్ గారు, విజయమ్మ గారు మనకి ఈ విధంగానూ మార్గనిర్దేశకంగా చూపడం కూడా హర్షణీయము. అమ్మగారు ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా రామాయణం, భారతం ఈ విషయాలను కూడా మనందరికీ అనుగ్రహిస్తున్నారు. ముందు క్లాసు మిస్ అయ్యాము అన్న బాధ లేకుండా పూర్వం చెప్పేది ఇప్పుడు చెప్పుతున్నది మొత్తం అన్నీ కలిపి అమ్మగారు ఎంతో చిన్నపిల్లల క్లాస్ తీసుకున్నంత మంచిగా చెప్పడం మనకి అందరం చేసుకున్న మహాభాగ్యం అని నేను అనుకుంటున్నాను. మాకు ఈ ఆచార్య పరంపర గురించి తెలియచేశారు బంకుర రమాదేవి అని విజయనగరంలోనే ఉండేవారు. వాళ్ళు ప్రజెంట్ శ్రీరంగం మన చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఉంటున్నారు. ఆవిడ ఇచ్చారు నాకు ఈ లింకు. ఆవిడ ఇచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఈరోజు ఎంత మంచి గోష్ఠిలో జాయిన్ అయ్యి ఎంత మంచిగా తిరువాయుమజై సేవించుతున్నాము అంటే ఇదంతా మన ఆచార్య కరుణా కటాక్షాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై ఆచార్య, జై గురుదేవ. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. దాసరాలు చెట్ల మాధవ స్వామి ఈరోజు చాలా 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 నాకు ఎంత ఆనందం ఉందో నేను చెప్పలేకపోతున్నా, పట్టలేకపోతున్నా. రామకృష్ణాచార్య స్వామి వారి దంపతులు వాళ్ళ కుటుంబ సమేతంగా అందరూ వచ్చి వేయించేశారు. అది నా పూర్వజన్మ సుఖతం అనుకుంటున్నాను. నేను ఈరోజు ఆచార్య పరంపర మొదలైన నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భగవద్ విషయం కాలక్షేపం వింటున్నాను. రోజు తప్పకుండా వింటాను. అందులో అమ్మగారు చెప్పే ఉపన్యాసాలు అర్థాలు ఎంతో ఎంతో చాలా ఆనందంగా ఉంటున్నాయి. నా పర్సనల్ మేనేజ్మెంట్ కోర్సులు అని అంటారు కానీ ఈ రోజులలో నాకైతే మాకు అది ఏమో అనిపిస్తుంది. ఒక్కోసారి భగవద్ విషయంలో అర్థాలు కూడా అట్లా వస్తున్నాయి. చాలా చాలా అమ్మగారు చాలా బాగా చెప్తుంటారు. ఒక్కోసారి చాలా ఎమోషనల్ అయిపోతుంటారు అమ్మగారు చూసి మేము ఎమోషనల్ అయిపోతుంటాము. ఇక రామకృష్ణాచార్య గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎంత చక్కటి స్ట్రిక్ట్ మేనేజ్మెంటో నాకైతే చాలా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ఇట్లనే ఇంకా ఇంకా ఎన్నో రకాల 100 సంవత్సరాలు ఈ ఉత్సవాలు జరుపుకోవాలి, వార్షిక ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దాసోహం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా. మన ముందు ఇప్పుడు కర్ణావటి రమా గారు కూడా ఉన్నారు, రమాదేవి గారు కూడా. ఒకసారి జై శ్రీమన్నారాయణ. ఆచార్యులకు, రామకృష్ణాచార్యులకు దాసోహాలు, భాగవత గోష్ఠికి దాసోహాలు. నేను ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి అమ్మగారి ప్రవచనాలు వింటూనే ఉన్నాను, భగవద్ విషయం వింటూనే ఉన్నాను. చాలా బాగా సేవించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా. మన ముందు ఇల్లందుల అరుణ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆవిడ ఆనందాన్ని కూడా మనం. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులకు దాసోహాలు. ఈరోజు మీరు సూర్యాపేటకు ఏం చేయడం మాకు రోజున సుఖంగా భావిస్తున్నాము. ఇంకా మాకు సేవించే అవకాశాన్ని మాధవమ్మ గారు మాకు ఇచ్చారు. ఇంకా మిమ్మల్ని జై శ్రీమన్నారాయణ. అమ్మగారి ప్రవచనాలకి
ఏమంటారు కదా, రాళ్ళు సైతం కరుగుతాయి అన్నట్టుగా మాలాంటి మూడులను కూడా కరిగించేస్తున్నారు అమ్మగారి ప్రవచనాలతో. ఈ ఆనందంలో ఏం మాట్లాడలో అర్థం కావట్లేదు స్వామి. మేము అదృష్టంగా భావిస్తున్నాము. కృతజ్ఞతలు. మన గోష్ఠి ఇలాగే చక్కగా భాగవత బంధువులతోటి చక్కని సత్సంగంలో ఎప్పుడు ఉన్నత ఇంకా ఎంతో ఎత్తుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. గోష్ఠిగా విన్నవించుకుంటున్నా స్వామి. దేవరవారు ఎప్పుడు సూర్యాపేట మీద పోయినా మా తిరుమలకు వేయించేసి మమ్మల్ని కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నా. మా నలుగురినే కాకుండా మా అండాల గోష్ఠి వేణుగోపాల స్వామి టెంపుల్ అందరూ మా గోష్ఠి బృందంతో ఇంకొకసారి మమ్మల్ని తరింప చేయాలని ఆశల వారిని మీకు వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. నా పేరు మరంగంటి వెంకటలక్ష్మి. నేను హైదరాబాద్లోనే ఉంటాను. ముందుగా ఆచార్య పరంపర 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన ఆచార్య పరంపరలో ఆచార్యులుగా ఉన్న మన డాక్టర్ టీకే చూడామణమ్మ గారికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి హృదయపూర్వక దాసోహాలు సమర్పించుకుంటున్నాను. అలాగే మన రామకృష్ణ గారు అతి కొద్ది సభ్యులతో స్టార్ట్ చేసి ఇప్పుడు గోష్ఠిని రాష్ట్రాలుగాను దేశవ్యాప్తంగా విస్తరించేలా చేసిన మన డీన్ సార్ రామకృష్ణ గారి దంపతులకు దాసోహపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా పొద్దున్నే మనకి తిరువాయిమొഴി సేవాకాలం తర్వాత భగవద్ విషయం ఎంత చక్కగా కొనసాగుతోంది అన్న విషయం మనందరికీ తెలిసిందేను. భగవద్ విషయ కాలక్షేపంలో నిజంగా అమృతమైన వాక్కులు, చక్కటి కోకిల్లాంటి గొంతు, అలాగా అమృతం అలాగా మనకి కురుస్తోందా, ఇంట్లోనే కురుస్తోందా అన్నట్టు అమ్మగారి మాటలు, అమ్మగారి వాక్కులు ఎంతో బాగున్నాయి. అది జీవన విధానంలో మనం మార్చుకునే విధంగా ఉన్నాయి. ఇలా అమ్మగారు చెప్పిన ప్రతి మాట ఒకటే కాదు, అలా చెప్పాలి అంటే బోళ్ళు ఉంటాయి. కానీ మన ఇంట్లో ఏం జరుగుతోంది అన్న విషయం లౌకికంగా కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోతున్నాయి. అయ్యో ఇలా చెప్తున్నారు, ఇది మనం ఇలా మార్చుకుంటే బాగుంటుంది. నిజంగా భగవద్ విషయ కాలక్షేపం విన్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఒకసారి విసుగు, కోపం అందరికీ వస్తుంటాయి. కానీ ఆ ప్లేస్లో కొంచెం శాంతం, కొంచెమే, ఎక్కువేం కాదు, మళ్ళీను చిన్న శాంతం అన్నది మాత్రం ఉందాము అన్న అది నాకు అలవాటు చేసుకున్నాను. అదేవిధంగా మనకి అప్పలాచార్య స్వామి వారు సంద పద్ధతిలో ఎంత చక్కగా ఒక్కొక్క పాసురం ఎక్కడ నిలుపుదల ఉంటుంది, ఎక్కడ ఒత్తులు ఉంటాయి, ఎక్కడ దీర్ఘాలు ఉంటాయి, అవన్నీ ఎంత విడదీసి చక్కగా చెప్తున్నారంటే అది మన బద్ధకం వల్ల ఏదైనా పాసురం చదవకపోవాలి. కానీ స్వామివారు చెప్పడంలో మాత్రం ఎంతో శ్రద్ధగా, ఎంతో ఓపికగా చెప్తున్నారు. దానికి స్వామివారికి అనేక దాసోహాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నరేంద్ర స్వామి వారు పిల్లలకి చెప్తున్నాను అని మాట వరుసకే, కానీ ఆ గోష్ఠిలో పెద్దలు చాలామంది జాయిన్ అయిపోతుంటారు. ఎందుకంటే లోగడ ఆయన పిల్లలకి చెప్తున్నప్పుడు నేను కూడా జాయిన్ అయ్యేదాన్ని. చాలా తప్పులు నిజంగా తిరుప్పావై నాకు బ్రహ్మాండంగా వచ్చు అని మనం అనుకుంటాం. కానీ తిరుప్పావిలో ఎన్ని తప్పులు సవరించుకున్నానంటే ఆచార్య పరంపర గోష్ఠిలోకి వచ్చిన తర్వాత తప్పులన్నీ సవరించుకుని తిరుప్పావి ఇప్పుడు ఒక విధంగా నేర్చుకున్నాను. అందుకే ఈ గోష్ఠిలో జాయిన్ అవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా కరోనా వల్ల చాలామంది లాస్ అయిపోయారు అనుకుంటారు. ఈ కరోనా రావడం మాత్రం జీవితంలో మంచి మలుపు తిరిగింది నాకు. ఎందుకంటే కరోనా టైంలోనే నేను మాత్రం 2022లోనే జాయిన్ అయ్యాను. కొద్దిమంది సభ్యులతో ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. కాకపోతే గ్యాపులు చాలా తీసుకుంటున్నాము. కానీ ఆచార్య పరంపరలో జాయిన్ అయిన తర్వాత మాత్రం చాలా శ్లోకాలు అయితేనేవి, స్తోత్రాలు అయితేనేవి చాలా బాగా నేర్చుకున్నాను. అది కాకుండా మనకి అమ్మగారు చెప్పారు, పంచాయతీ స్తోత్రం మంచంలో ఉన్న వాళ్ళ ముందర కూడా చదువుతారు అన్నట్టుగా చెప్పడం. నిజంగా అది చేసిన తర్వాత నేను పంచాయతీ స్తోత్రం ఏ రోజు మానకుండా, అంటే ఆదిత్యుడి నుంచి చదువుకున్నా కూడా పంచాయతీ స్తోత్రంలో ఇంత గొప్పతనం ఉందా అని పంచాయతీ స్తోత్రం కూడా రోజు చదివి మా వారిని కూడా కొంచెం చదవండి, అది బాగుంటుంది, అది చేస్తే ఇలా చూడమణమ్మ గారు ఇలా చెప్పారంటే ఆయన చేత కూడా సేవించే ప్రక్రియ జరుగుతోంది. దానికి అమ్మగారికి దాసోహాలు సమర్పించుకుంటున్నాను.
ఇంకా మన రామకృష్ణ గారు అభ్యాసం ఎలా ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు కదా. నిజంగా సాయంత్రం అభ్యాసంలో జాయిన్ అవ్వకపోతే చాలా కోల్పోయినట్టే. సాయంత్రం అభ్యాసం చాలా చక్కగా సాగుతుంది. సాయంత్రం అభ్యాసంలోని రామకృష్ణ గారు ఏం చెప్తారు, 26 సార్లు ఇంట్లో చదివిన వాళ్ళే హ్యాండ్ రేస్ చేయండి. ఇంట్లో 108 సార్లు చదువుతాను అన్నవాళ్లే ఇవాళ ఛాన్స్ తీసుకోండి అన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అన్నిసార్లు చేయలేకపోతున్నాను కదా ఇంట్లో. అయ్యో నేను 26 సార్లు చదవలేకపోయాను, హ్యాండ్ రేస్ చేయకూడదు అని నాకే అనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఏమనిపిస్తుంది, అబ్బా 26 సార్లు చదివేద్దాము, మన హ్యాండ్ రేస్ చేయకపోతే ఎలాగా, మనం కూడా చదవాలి కదా అని. అలా అభ్యాసం మాత్రం అభ్యాసం నిరంతరం సాగడానికి మాత్రం రామకృష్ణ గారే కారణం. నిజంగా ఈ ఆచార్య పరంపర చాలా బ్రహ్మాండంగా ఉన్నతంగా కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ నాగేశ్వరి రామానుజదాసి, పొన్నూరు. స్వామి, ఆచార్య పరంపర గురించి నా సంతోషాన్ని వ్యక్తం చేయాలి అని అనుకుని ఏమీ రాని నేను కూడా మాట్లాడాలి అనే కోరికతోటి ఇలా మాట్లాడుతున్నాను. ఏమన్నా తప్పులు చేస్తే నన్ను క్షమించండి. ఇంకా ఆచార్య పరంపర గురించి మనం ఆలోచించాలి అని అంటే, మేము 1వ 10 అయిపోయి 10 అయిపోయిన తర్వాత 2లో జాయిన్ అయ్యి సగము 6, 7 అయిపోయిన తర్వాత మేము జాయిన్ అయ్యాము ఆచార్య పరంపరలో. అందులో మేము జాయిన్ అవ్వడానికి పొన్నూరులో మాకు అమ్మగారని ఆవిడ ఉన్నారు. ఆవిడ మాకు లింక్ ఇస్తే మేము జాయిన్ అయ్యాము. తర్వాత ఒక భాగవతురాలు రామకృష్ణ అన్నయ్య ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అవ్వాలంటే ఎలా చేయాలి అంటే తను ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడము, అలా మేము అన్నయ్యకి ఫోన్ చేసి ఆచార్య పరంపరలో జాయిన్ అవ్వడం జరిగింది. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అని అంటారు కదా, ఒక సామెత సరదాగా చెప్పుకుంటాము. అన్నయ్య ఎప్పుడు సరదాగానే మాట్లాడతారు. అలాగే మేము ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అవ్వాలని అనుకున్న రామకృష్ణ అన్నయ్య దంపతులు ఎంతో ప్రేమతో మాకు ఏమీ రాకపోయినా సరే మా అందరినీ అభిమానించి ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మమ్మల్ని మంచి దారిలో ముందుకు నడిపిస్తూ ఈ ఆచార్య పరంపరలో సభ్యులుగా మమ్మల్ని జాయిన్ చేసుకున్నందుకు మొదట ఆ దంపతులకు ప్రణామాలు సమర్పిస్తున్నాను, దాసోహాలు సమర్పిస్తున్నాను. ఇంకా చూడమని అమ్మగారి గురించి అనుకుంటే అసలు అమ్మగారు చెప్తూ ఉంటే అసలు అలా లీనమైపోతాము, ఎందులోకి వెళ్ళిపోతామో కూడా తెలియదు అన్నమాట. ఒక్కరోజు అది వినకపోతే అయ్యో ఈరోజు ఆదివారమా వినలేకపోయామా అనే బాధ వస్తుంది. కానీ అమ్మ చెప్తూ ఉంటే అంతకుముందు కూడా నేను ఎన్నో పురాణాలు విన్నాను కొంచెం కొంచెంగా, ఎవరైనా పెద్దలు చెప్తూ ఉంటే. కానీ నిద్రాదేవత ఆవహించి ఏమీ వినలేకపోయేదాన్ని. అట్లాగే వాళ్ళ మనసులో అవన్నీ నిలుపుకోగలిగిన శక్తి నాకు ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ అమ్మ చెప్తూ ఉంటే అలా అంకితం అయిపోయి అనుక్షణము ఆ ఆనందంలో నేను మునిగి తేలుతున్నా. ఇంకా ఈ ఆచార్య పరంపరలోకి జాయిన్ అయిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఎంతటి కష్టం వచ్చినా అమ్మ చెప్పినట్లు కష్టంలో కూడా పెరుమాళ్ళు ఉన్నారు, సుఖంలో కూడా పెరుమాళ్ళు ఉన్నారు. కష్టం ఇచ్చేది ఆయనే, సుఖం ఇచ్చేది ఆయనే. అలా మనం ఉండగలిగినప్పుడేనమ్మా అని అమ్మ ప్రతిరోజు చెప్తూ ఉంటే అలా విని 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 ఈ మధ్య కాలంలో కూడా నేను ఒక 2-3 కష్టాలు, పెద్ద గుణపం లాంటి కష్టాలు అన్నమాట. నిజంగా అవి తట్టుకోలేనివి అన్నమాట. ఒకప్పుడు అడియనైతే ఏడుస్తూ చతికిలబడిపోయేదన్నమాట. కానీ ఇవాళ అమ్మగారి మాటలు వింటున్న తర్వాత ఏదైనా పెరుమాళ్ళు ఒక కారణానికే చేస్తారు కాబట్టి ఆయనే ఒడ్డెక్కిస్తాడు అనే నిగ్రహ శక్తి అమ్మగారి ద్వారా మేము నేర్చుకున్నాము. అది నేర్చుకున్న తర్వాత గుణపంలాగా ఉన్న కష్టం గుండు సూదిలాగా తీసేశారు ఆ పెరుమాళ్ళు కానీ ఆచార్యులు కానీ. అలాంటి ఆచార్య పరంపరలో నేను కూడా అడియను కూడా ఒక సభ్యురాలుగా చేరటము అంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా సరదాగా చెప్పుకోవాలి అంటే సినిమా భాషలో ఆదిత్య 369లో గడిచిపోయిన కాలానికి వెళ్ళిపోతారనమాట హీరో. అట్లాగే ఒక్కొక్కసారి ఎప్పుడైనా తలుసుకుంటే అలాంటి కాలం వస్తే ఎంత బాగుంటుందో కదా. చూడమణమ్మ గారు ఫస్ట్ ఇందులో ఎలా చెప్పారో అప్పటి నుంచి ఉంటే అడియన్ ఎంత బాగుండేదో అని ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది భాగవతులు పరిచయం అవ్వటము,
తిరువాయిమూజి. ఇంకా తిరువాయిమూజి అంటే అసలు ఒకప్పుడు ఆ పేరు పలకటం కూడా రాదు అడియన్కి. నేర్చుకోవాలన్న కుతూహలం కూడా లేదు. ఎందుకంటే 12-13 ఏళ్ల క్రితం సమాశ్రయం అయినా కూడా కానీ ఏమీ తెలియదు అడియన్కి. కానీ ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అయిన తర్వాత ప్రతినిత్యం కనీసం తిరువాయిమూజి ఒక్క పాసురం చదువుకున్న ఆనందమే కదా అనే ఇదిలోకి వెళ్ళిపోయాము. ఒక్కరోజు సేవించకపోయినా తోచదు. అది తప్పులు సేవిస్తున్నామో తెలియదు, కానీ సేవించాలి అదే కుతూహలం అనమాట. అలాంటి ఆచార్య పరంపరలో అడియన్ను కూడా ఒక సభ్యురాలుగా జాయిన్ చేసుకున్నందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఉన్నానన్నమాట. ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇట్లా ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాలి. అమ్మగారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ భగవంతుడు ఇస్తూ మాకు ఇంకా ఎన్నో మంచి విషయాలు చెప్పాలి అని అనుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.